అవి అమ్మితే 100, 200 కంటే ఎక్కువ అస్సలు రావు. 100, 200కి తెల్లారి జీవితాలైతే కాదు మాయి. ఎందుకంటే అదృష్టపు దేవత తక్కువ, దరిద్రపు దేవత ఎక్కువ మా ఫ్యామిలీలో. ముందు ఉండేది ఎవరంటే దరిద్రపు దేవతే ముందుండిద్ది. మా ఇంటి దరిదాపుల్లో మొత్తం కల్లా ముందు ఆమె ఉండిద్ది. ఎందుకంటే "నువ్వు కదులు నేను చూస్తా, నువ్వు కదులు నేను చూస్తా" అన్నట్టు ఉండిద్ది. చాలా పేదరికం సార్. మా అమ్మ మా చిన్న పిల్లప్పటి కాంచి కూడా ఫ్రూట్స్ అమ్ముతూనే మమ్మల్ని సాకింది. మేము ఏదో ఒక పనికెళ్ళి చిన్న పిల్లప్పటి నుంచి నేనే మా ఇంటికి పెద్దమ్మాయిని. నా తర్వాత ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వాళ్ళిద్దరిని చూసుకోవటం కోసం మా అమ్మ నన్ను చదువు ఆపేసేసింది. నాకు 3, 4 సంవత్సరాలు రాంగాలనే మా ఇంకా మా అమ్మాయి, మా అబ్బాయి కదా! ఇంక తర్వాత చదువుకోవటానికి అవకాశం లేదు. నేను చదువుకోలేదు. వాళ్ళిద్దరిని చూసుకుంటేనే మా అమ్మ ఫ్రూట్స్ అమ్మి మమ్మల్ని సాకాలి. అందుకని చెప్పి బయటికి ఎళ్తానికి అవకాశం లేదు. తర్వాత వాళ్ళు కొంచెం పెద్దవయ్యే కొంది ఇంకా మా కష్టాలు ఎక్కువయ్యేసరికి నేను గూడా పనికెళ్ళి అమ్మకి అంతో ఎంతో సాయం చేయాలని చెప్పి అమ్మకి నేను సపోర్ట్‌గా ఉండేదాన్ని. అందువల్ల స్కూలుకెళ్ళలేదు. నేనేం చదువుకోలా. కానీ మా తమ్ముడు, మా చెల్లి చదువుకున్నారు కొంచెం. నేనైతే చదువుకోలా. తర్వాత బయటిస్తే నా కూతురు కష్టాలు పడిద్ది. బయట ఇవ్వకూడదు. ఇంట్లో సొంత తమ్ముడికే ఇచ్చుకుంటే చాలా బాగా చూసుకుంటారు. మా అమ్మ, మా తమ్ముడు మేమున్నాము అని చెప్పి వాళ్ళ తమ్ముడికిచ్చి పెళ్లి చేసేసింది. చాలా మంచోడని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడని ఆళ్ళ తమ్ముడికిచ్చేసింది నన్ను. పెళ్లయిన కాడి నుంచే స్టార్ట్ అయింది నా జీవితం. అప్పుడే దరిద్రపు దేవతలుంటే ఇంకా డబుల్ అయింది. పెళ్లయిన కాడి నుంచి నాకు కష్టాలు. ప్రతి ఒక్క రోజు కూడా నరకం, 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 నరకం. ఆ నరకయాతన నుంచి ఎప్పుడు బయటేస్తావు భగవంతుడా అనుకునేదాన్ని నేనైతే. నా ఫ్యూచర్ పెళ్ళైన తర్వాతే కనపడింది. తర్వాత మా ఆయన ఫుల్ డ్రింకరు. తాగుతా ఉండేవాడు. చేసిన పని డబ్బులు మొత్తం తాగేవాడు. అంతో ఇంతో ఇంట్లో ఇచ్చేవాడు. అవి అడ్జస్ట్ అయ్యేయి కాదు. నాకు ఈ భర్త వద్దు అని అప్పుడే చెప్పా మా అమ్మకి. లేదమ్మా ఇంట్లో దానివి నువ్వే అలా అంటే బయట వాళ్ళు ఎవరొస్తారు? ఎవరు చేసుకుంటారు? ఆగమైపోయిద్ది. మా తమ్ముడి జీవితం వద్దని చెప్పి అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళందరూ నచ్చచెప్పి అలాగే కంటిన్యూ చేసేవాళ్ళు. అది చేస్తూ చేస్తూ ముగ్గురు పిల్లలయ్యారు. నాకు ముగ్గురు మగపిల్లలండి. ఫ్యామిలీ పెరుగుతుంది. అత్తయ్య, మామయ్య, ముగ్గురు పిల్లలు, హస్బెండ్. ఈయన ఆగడాలింకా ఎక్కువైపోయినాయి. తగ్గలేదు. ఫుల్ అయిపోయినాయి. ఇంకేం చేయాలి అర్థం కాని పరిస్థితిలో అమ్మ ఫ్రూట్స్ అమ్ముదువు నాతో పాటు రా అమ్మ. బయట ఎంత పని చేసినా 100, 200 కంటే ఎక్కువ రావు. ఫ్రూట్స్ అమ్ముకున్నావు 400, 500 వస్తాయి. సరిపోతాయి అని చెప్పి అమ్మ దగ్గరుండి ఫ్రూట్స్ అమ్మటానికి తీసుకెళ్ళేసారు నన్ను. ఇద్దరం కలిసి వ్యాపారం చేసేవాళ్ళం. కానీ ఫస్ట్ టైమ్ నేను తల మీద పెట్టుకొని గంప అమ్మేదాన్ని. ఎందుకంటే బండి తీసుకోలేదు. తల మీద పెట్టే అమ్మే క్రమంలో 10 సంవత్సరాలు తల మీద బాగా పెట్టి, పెట్టి, పెట్టి తల బాగా భారమైపోయింది. నాకైతే కష్టం అనిపియలా. గంప గంప ఎత్తున పెట్టి అమ్ముతున్నా నేను. నాకప్పుడు అనిపియలా. ఎందుకంటే నా ఫ్యామిలీ ముందు ఈ కష్టం ఎంత అనుకున్నా. నా కష్టం చాలా చిన్నదనుకున్నా నేను. నా పిల్లల భవిష్యత్తు కంటే ఇది చాలా చిన్నదే అనుకున్నా. కానీ ఉండే కొద్దీ, ఉండే కొద్దీ బాగా నా నాకే తెలియకోకుండా కింద పడిపోయే స్టేజ్‌కొచ్చేసాను తలనొప్పికి. చిన్న సౌండ్ కూడా పడతల్లా. ఇంత శబ్దం విన్నా కూడా కింద పడిపోతున్నా. అంత తలనొప్పొచ్చేది. ఏంటా అని చెప్పి అమ్మ తిప్పని హాస్పిటల్ లేదు. పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్ళింది. గవర్నమెంట్ హాస్పిటల్‌కి, ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళింది. ఆఖరికి ఎన్ఆర్ఐ హాస్పిటల్‌కి తీసుకెళ్ళింది మంగళగిరి. ఎన్ఆర్ఐ హాస్పిటల్‌కి తీసుకెళ్తే సార్ వాయిస్ క్లియరేగా? క్లియర్, క్లియర్, క్లియర్ మేడం. యెస్. ఎన్ఆర్ఐ హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఒకటే చెప్పాడు డాక్టరు. "ఈ అమ్మాయికి తలలో నరాలు ఉబ్బుతున్నాయి. ఆ తలలో నరాలు చిట్లి బ్లడ్ లాక్ అయి చనిపోయే ప్రమాదం ఉందమ్మా. చాలా జాగ్రత్తగా ఉండాలని" చెప్పాడు డాక్టర్ అమ్మకి. అమ్మకి సగం గుండె ఆగిపోయింది అప్పుడే చెప్పగాలనే. ఏం చేయాలి భగవంతుడా అని చాలా బాధపడుతుందమ్మ. సరే తల మీద బరువు మోయొద్దన్నాడని చెప్పి అప్పుడప్పుడు 10,000 అప్పు చేసి ఆ స్థితిలో గూడా రూ. 10,000 అప్పు చేసి, అమ్మ బండి తీసుకొని, నన్ను పక్కన పెట్టుకొని, మా అమ్మ సపోర్ట్ నాకు చాలా ఉందండి. అమ్మ సపోర్ట్ లేకపోతే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. బండి పక్కన పెట్టుకొని, నన్ను పక్కన పెట్టుకొని అమ్మేవాళ్ళం మళ్ళీ. నాకేదైనా అయిద్దేమోనని భయం.
ఈ క్రమంలో ఎన్ఆర్ హాస్పిటల్‌లో, బయట హాస్పిటల్‌లో మందులు వాడుతా ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్‌లొచ్చేసి నడుము ఎన్నుపూసకు గూడా నీరొచ్చేసేసింది. ఆ బండి మీద వ్యాపారం చేయటానికి గూడా నాకు అవకాశం లేదు. నడుముకి బెల్టేసుకొని బెడ్ రెస్ట్ తీసుకునే సమయం వచ్చేసింది నాకింక. 6 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. కాలు కింద పెడతానికి లేదు. వాష్‌రూమ్‌కెళ్తానికి గూడా నాకు అవకాశం లేదు సార్. అంత నరక యాతన అనుభవించా. ఆ స్థితిలో నేను భగవంతుని ఒకటే అడిగా. దేవుడా! నేను ఇప్పటిదాకా పడ్డ కష్టాలు చాలు. నాకింక వద్దు. నన్ను తీసుకెళ్ళయ్యా. నేనైతే పడలేను అని దేవుడిని వేడుకుంటున్నాను నేనింక. ఎందుకంటే నాకున్న రోగాలకి, నా కొడుక్కి పుట్టిన కాడ్నుంచి ఆయాసం, పాలుబ్బసం. వాడిని ఎనీ టైమ్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. ఆవిరి పట్టించాలి, ఇంజెక్షన్ చేపియాలి. ఎనీ టైమ్ 24 గంటలు ఆ అబ్బాయికి ఉండాలి ఎవరో ఒకళ్ళు మనిషి. ఆవిరి పట్టియటానికి, ఇంజెక్షన్ చేయటానికి. మా అమ్మమ్మకి 500, 400 షుగరు. అంటే రోగాలన్నీ కూడా మా ఇంట్లోనే ఉన్నాయి. ఇంకో మిగతా ఇద్దరు పిల్లలకి ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉండేవాళ్ళు. ఈ హాస్పిటల్ ఈయనేమో పట్టించుకునేవాడు కాదు. మా సార్ అస్సలు పట్టించుకోడు. కుటుంబాన్నంటూ పట్టించుకోడు. ఎలా ఉన్నా నేనే చూసుకోవాలి ఆ కుటుంబాన్ని. ఇలాంటి పరిస్థితిలో నన్ను తీసుకెళ్ళి దేవుడని కోరుకున్న పరిస్థితిలో నాకు భగవంతుడు ఈ వెస్టేజ్‌ని పరిచయం చేశారు సార్. ఎవరి ద్వారా అంటే టాపీ మేస్త్రి అంజీ సార్, మిర్చి శివమణి సార్, రేపల్లి శ్రీనివాస్ సార్. ఈళ్ళ ముగ్గురికి 3 తరాలు రుణపడి ఉండాలండి మేము మాత్రం ఖచ్చితంగా. ఎంఎస్ఆర్ గురుగారు దేవుడండి. నిజంగా నాకు ఆ రోజు మీటింగొచ్చినప్పుడు అది దేవాలయంలాగా ఎంఎస్ఆర్ గురువుగారు ఒక దేవుడిలా కనిపిచ్చాడు. దేవుడిలా కనిపిచ్చాడు. సార్ వాళ్ళొచ్చి నాకు హెల్త్ బాగోకపోవటం, మా అబ్బాయి హెల్త్ బాగోకపోవటం చూసి ఆ రోజు చెప్పారు నాకు. "అమ్మా ఇది పరిస్థితి. ఫుడ్ సప్లిమెంట్ ఉన్నాయి. వాడుకో" అన్నారు. ఇప్పటిదాకా వాడుతున్నాను సార్. నా పరిస్థితి అయితే బాగాలేదు. నేనింక వాడలేను. వాడే పొజిషన్‌లో కూడా లేను. 10 లక్షల అప్పుల్లో ఉన్నాను. నా వల్ల కాదు. ఇప్పుడు సప్లిమెంట్ ఎంతవుతాయి అంటే 3000 అవుతాయి అన్నారు. ఆ 3000 కూడా పెట్టే పరిస్థితిలో నేను లేను సార్ అని చెప్పా ఒకటేసారి. లేదమ్మా ఇప్పటిదాకా నువ్వు వాడావు. నీ మంచికి చెప్తున్నాను. ఒక్కసారి చూడన్నారు. నేనున్న పరిస్థితికి నేనున్న బాధలకి చచ్చిపోవాలన్న స్థితిలో ఉన్నాను కాబట్టి, సరే సార్ ఏం చేయాలో చెప్పండన్నా. ఐడీ చేసుకోమ్మా. నీ ఐడీ మీద తెచ్చుకో అని చెప్పారు. ఓకే అని చెప్పి అమ్మమ్మకు పింఛన్ వస్తే, ఆ పింఛన్ డబ్బులు తీసుకొని సప్లిమెంట్లు తీసుకొచ్చుకున్నా. తీసుకొచ్చుకొని వాడితో స్టార్ట్ చేశాను నేను. కంటిన్యూయస్‌గా 3 నెలలు వాడానండి. కంటిన్యూయస్‌గా 3 నెలలు వాడటం వల్ల తలకాయ నొప్పి ప్రాబ్లమ్ కొంచెం క్లియర్ అయింది. ఈ నడుముకి బెల్ట్ ఎప్పుడైతే ఏసుకున్నానో అది కూడా తీసేసి నా పని నేను చేసుకోవటం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఇంకా సార్ వాళ్ళు ఒక మీటింగ్‌కి రమ్మని ఇన్వైట్ చేస్తున్నారు నన్ను. రమ్మని పిలుస్తున్నారు. ఒక మీటింగ్‌కి రమ్మా, ఒక మీటింగ్‌కి రా దీంట్లో ఫీచర్ ఉంది రమ్మా అని నన్ను పిలుస్తున్నారు. తర్వాత మళ్ళీ 4 నెలలు కూడా తెచ్చుకున్నాను. ఒక నెల ఫ్రీగా ప్రోడక్ట్ వచ్చిద్దని చెప్పారు. అవి కూడా తెచ్చుకున్నా. ఇలా వాడుతున్న క్రమంలో సార్ వాళ్ళు మీటింగ్‌కి రమ్మని అడిగారు. సార్ నేనున్న పరిస్థితిలో మీటింగ్‌కి రాగలనా? నేనసలు కూర్చున్న పరిస్థితిలో లేను కదా! నిలబడే పరిస్థితిలో నేను లేను కదా! నేను రాగలనా అని అడిగాను. వస్తావమ్మా. ఎందుకంటే మన జీవితం మారే అవకాశం వచ్చినప్పుడు అది తీసుకునేది నీ చేతిలోనే ఉంది. ఒకసారి తీసుకొని చూడు ఎలా ఉండిద్దో నీ లైఫు అని సార్ వాళ్ళు చెప్పారు. ఓకే. నా మంచి కోరి ఇంత మంచి సప్లిమెంట్ ఇచ్చి నేను పైకి లేచేలా చేశారు కదా! ఏమో జీవితం ఉందంటున్నారు. ఒకసారి చూద్దాం అని చెప్పి కొరిటిపాడు మీటింగ్‌కెళ్ళాను సార్ గుంటూరులో. ఆ రోజు దేవుడిలాగా వచ్చాడు ఎంఎస్ సార్. ఆహ్, ఇంకొక అదృష్టం ఏందంటే సైదులు సార్ కూడా వచ్చారు ఆ రోజే నాకు. ఆ రోజున్న దరిద్రం గ్రహాలన్నీ దరిద్రపు దేవత పక్కకు పోవటానికే వచ్చినట్టున్నారు నాకు వాళ్ళు. వాళ్ళిద్దరి స్పీచ్ ఇన్నాను సార్ కూర్చొని, ఎదురు కూర్చొని ఇన్నా. ముందు కూర్చొని ఇన్నా. కూర్చొని వాళ్ళిద్దరు చెప్పింది ఇన్నా. నాకు బాగా కనెక్ట్ అయిన మాట ఏందంటే సార్ ఫస్ట్ రోజే నేను మళ్ళీ నెక్స్ట్ కాదు. ఫస్ట్ రోజే నా మైండ్ మొత్తం ఓపెన్ చేసి, నా కష్టాలన్నీ నాకు పక్కన పెట్టేసి, నేను ఎళ్లి ఇన్నా కూర్చొని. నాకు ఇంకా బాగా అంటుకుపోయింది. సార్ ఒకటే మాట చెప్పారు. సైదులు సార్ చెప్పాడు, "సమృద్ధికో డబ్బులొస్తాయి, సమృద్ధికో డబ్బులొస్తాయి" అంటే అందరూ నవ్వుతున్నారు. నాకు నవ్వొస్తుంది. వస్తుంది సమృద్ధిగా డబ్బులెలా వస్తాయి? ఇన్ని సంవత్సరాలు రుద్దుకుంటున్నాం గదా! రాలేదు గదా! సార్ ఇలా చెప్తున్నారేంటి? అన్న ఆలోచనొస్తుంది. కానీ ఇంకేం చెప్తారని చెప్పి నేను ఇంటూనే ఉన్నాను. కానీ నెట్‌వర్క్ మార్కెట్ గురించి క్లారిటీ ఇచ్చారు. కానీ నేను చదువుకోలా. నాకేం తెలీదు. సార్ చెప్పింది అర్థం కాల. కానీ గురువుగారు చెప్పిన మాట ఒకటి మాత్రం కనెక్ట్ అయింది. దానికి మాత్రం నేను తల వంచి పని చేశా.
పేదవాడిగా పుట్టటం నీ తప్పే. కానీ పేదవాడిగా చనిపోతే మాత్రం అది ముమ్మాటికి నీ తప్పే అయిద్ది అని గురుగారన్నారు. అది నన్నే అన్నట్టు అనిపిచ్చింది. అనిపిచ్చి నిజమే గదా! పేదరికంలోనే పుట్టాను ఇప్పుడు దాకా. పేదరికంలోనే తిన్నానో, తినలేదో పస్తులున్నానో నాకే తెలుసు. ఈ పేదరికంలోనే చనిపోతే ఇంగ నా అంత దరిద్రులు ఎవరు లేరు, ఉండరు కూడా అని ఆ రోజు డిసైడ్ అయ్యా. అలాగే 4, 5 మీటింగ్స్‌కెళ్ళానండి. ఎళ్లి ఈ ప్రోడక్ట్ గురించి నేను వాడాను. చాలా బాగున్నాయి. నాకు క్లియర్ అయింది కదా! ఇస్తూ తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి కొంచెం నేను ఇంకా తిరిగి చేసే శక్తి నాలో వచ్చేసింది. అందుకని నేను చెప్పడం స్టార్ట్ చేశా. ఫస్ట్ సారి ఎళ్లి చెప్తుంటే ఎవ్వరు ఇనలేదు సార్ నా మాట. ఇప్పుడు దాకా నన్ను చూస్తున్నారు కదా! నా పరిస్థితులు మీకు తెలుసు కదా! నేను ఎంత హెల్త్ బాలేదు మీకు తెలుసు కదా! కానీ దాని నుంచి బయటపడ్డాను ఈ సప్లిమెంట్ వాడుకోవటం వల్ల. ఇంట్లో హోమ్ కేర్ కొన్నాయి. చాలా బాగున్నాయి ప్రొడక్ట్. ఒకసారి వాడి చూడండి అంటే, ఏమున్నాయమ్మా అంటే సబ్బులు, పేస్టులు, నూనె, వంట నూనె అన్నీ ఉన్నాయంటే, ఇంత బతికి సబ్బులు, పేస్టులు అమ్ముకుంటున్నావా నువ్వు? అన్నారు. నేను అమ్ముకోవట్లేదు. మీకు చెప్తున్నాను పలానా చోట ఉన్నాయని. ఒక్కసారి వచ్చి చూడండి అన్నా. ఎవ్వరు ఇనలేదు సార్. ఎవరు ఇనకపోగా నేను చిన్న కూలి పనులకెళ్తుంటే, అక్కడ ఒక సారయితే, "అసలు నువ్వు నాకు ఈ విషయం చెప్పొద్దు. ఈ మాట చెప్పేతట్టయితే నువ్వు పనికి రావద్దు. ఎళ్ళిపో" అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పాడు. లేదు, నేనొక మంచి చేస్తున్నాను. ఆ మంచి కోసం నీ చేత ఎన్ని మాటలైనా పడతాను. ఎన్ని మాటలైనా పడతా, ఎన్నెళ్ళైనా సరే నేను తిరుగుతాను ఎనక. నేను మాత్రం నీకు ఈ ప్రోడక్ట్ వాడిస్తా ఖచ్చితంగా. ఎందుకంటే నేను చేసేది మంచి. నీకు చెడు చేయట్లా అని నేనొకటే డిసైడ్ అయ్యా. ఆయన చేత ఐడీ చేయాలి, ప్రోడక్ట్ వాడియాలని. 6 నెలలు సార్. 6 నెలలు కూడా సార్ ఐడీ ఎయ్యలేదు. కానీ నేను చెప్తే ఎయట్లేదని చెప్పి నేను ఆ రోజు రేపల్లి శ్రీనివాస్ సార్ కాదు, శివమణి సార్, అంజి సార్‌ని తీసుకొని వాళ్ళ ఊరెళ్ళి డైరెక్ట్‌గా కూర్చున్నా. వాళ్ళని తీసుకొని పోయి కూర్చున్న పిల్లని తీసుకొని. పోయి అక్కడ కూర్చుంటే, "ఏంటమ్మా ఇటొచ్చావు" అంటే, "లేదు సార్, నేనెంత చెప్పినా నీకు అర్థం కావట్లేదు." సార్ ఒక 10 నిమిషాలు మాట్లాడతాడు. 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత కూడా, "నీకు వాడాలనిపిస్తే వాడు. ఇందులోకి రావాలనిపిస్తే రా. లేతే ఆగిపో. ఒక్క 10 నిమిషాలు మాత్రం టైం ఇవ్వు" అని చెప్పి, ఆ సార్‌ని వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని కూర్చోబెట్టి, సార్ దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత, ఆ సార్ ఎమ్మటే ఇంకా అసలు ఆ రోజే ఇంకా ఐడీ చేశారు. ఆ రోజే మా ఎమ్మటే వచ్చి వాళ్ళ అమ్మకి షుగర్ ఉంది. వాళ్ళ ఇంట్లోకి అసలు రూ. 1000 కూడా కొనడు అనుకున్న అతను రూ. 7,000 కొన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. రూ. 7,000 200 పీవీలు చేశాడు. నాకసలే అర్థం కాల. అసలు అంత ఎందుకంటే ఇప్పటికి లైఫ్ లాంగ్ చచ్చిపోయేంత వరకు వంట నూనె మాత్రం నేను మర్చిపోను. అమ్మ నీ వల్ల నాకు చాలా మంచి జరిగిందన్న ఒక్క మాటకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. అలాగే నాకు తెలిసిన వాళ్ళందరిని మీటింగ్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టాను. కూర్చోబెడుతున్న క్రమంలో నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళొచ్చారు. నా మాట ఎమ్మటే ఇని, వాళ్ళు కూర్చొని వాళ్ళు గూడా 3 తరాలుంది ఇందులో. మనం పోతే మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉందని గురువు గారి మాటలు తెలుసుకొని, వాళ్ళు బిజినెస్ చేయటం స్టార్ట్ చేశారు. నబీ సారు ఆయన కూడా ఇదే అన్నాడు. వాళ్ళ ఇంటికెళ్ళి అడిగితే, నాకు ముగ్గురు కొడుకులు డాక్టర్లు. నెలకు 1,00,000 వస్తాయి నాకు బొగ్గుల వ్యాపారంలో. నా ఫ్యామిలీ సెటిల్డ్ అమ్మా. నెలకు 1,00,000 వస్తాయి చాలు నేను కూర్చొని తిన్నా. నాకు ఇవన్నీ వద్దు నేను చేయను అన్నాడు. లేదు సార్, మీకు మీ ఫ్యామిలీ మీరు ఓకే. కానీ మాలాంటి పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ తెలియకోకుండా. వాళ్ళందరికి మంచి చేయాలి అంటే మీరు రావాలి వెస్టేజ్‌లోకి. ఒకసారి చూడండి. ఒకసారి తెలుసుకోండి. మీ ద్వారా ఒక 10 మంది సాయం పొంది 10 మంది హ్యాపీగా ఉంటే డబ్బులు తీసుకుంటూ లైఫ్ లాంగ్ వాళ్ళు 3 తరాలు మీ ఫ్యామిలీని చెప్పుకుంటూ బతుకుతారు సార్. దానికన్నా మీరు రావాలి సార్ వెస్టేజ్‌కని సార్‌కి చెప్తే, సార్ అప్పుడు ఓకే అమ్మా నువ్వు ఇంతగా చెప్తున్నావుగా ఒక రూ. 500 ప్రోడక్ట్ తెచ్చి నేను వాడతాను అన్నాడే కానీ ఐడీ మాత్రం చేయలా. ఓకే సార్ తెచ్చిస్తా అని చెప్తే రూ. 500 ప్రోడక్ట్ తీసుకొచ్చిస్తే సార్ పక్కన పెట్టేసారు వాడకుండా. తర్వాత నేనెళ్లి అడిగితే నేను వాడలేదన్నాడు. తర్వాత మళ్ళీ అప్పటిదాకా దరిద్రపు దేవతే ఉందనుకున్నా. కానీ వెస్టేజ్ వచ్చాక లక్ష్మీదేవి అడుగుపెట్టిందని నాకు గూడా తెలీదు సార్. తెలియకోకుండా వచ్చిందామా నా లైఫ్‌లోకి. వెస్టేజీ అనే ఐడీ యేసినప్పుడే వచ్చేసింది. కానీ నాకు తెలీదు. లక్ష్మీదేవి వచ్చి నా ఇంట్లో కూర్చుందని ఆ రోజు నాకు తెలీదు. నాకే తెలియకోకుండా వచ్చేసి కూర్చుంది. ఆయన ఎందుకో బయటికెళ్తే మన వెస్టేజ్ స్టోర్ దగ్గర వాళ్ళకి తెలిసిన వాళ్ళు బాక్సులు తీసుకెళ్తుంటే చూసారు. ఏంటి ఇవి అంటే ఈ ప్రొడక్ట్ ఇగో వెస్టేజీ
నువ్వు రా మీటింగ్ కి, ఇలా ఐడి అని వాళ్ళు అడిగితే ఆ సార్ ఒకటే అన్నాడు, ఈ ప్రోడక్ట్ అయితే నా దగ్గర ఉన్నాయి, పలానా మేడం వచ్చి నాకు చెప్పారు, లేదు నేను ఆ మేడాన్ని ఒకసారి కలుస్తాను, కనుక్కుంటాను అన్నారు. ఎమ్మటే ఆయన ఇంటికి వచ్చి నాకు ఫోన్ చేశారు. మేడం ఏంటి, మా వాళ్ళు చాలా మంది చేస్తున్నారంట, ఇప్పుడు చేస్తున్నారంట, ఈ బిజినెస్ ఏంటి, ఇదేంది, నాకు ఒక క్లారిటీ మేడం అని చెప్పారు. మళ్ళీ నా వల్ల కాదని అప్లైర్ సపోర్ట్ తీసుకొని వెళ్ళాను సార్. ఇక్కడ ఏంటంటే నేను నాకు చదువు లేదు ఒకటి, ఎక్కువ మీటింగ్స్ కి ఎక్కువగా వెళ్ళలేదు కాబట్టి, నేను నేర్చుకోలేదు కాబట్టి నా వల్ల కాదు, సార్ వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి నేను అంజీ సార్ని తీసుకొని వెళ్ళాను. సార్ ఇలాగా రమ్మంటున్నారు, ఒకసారి రండి సార్. ఈ ఈ ఒక్క సార్ని తీసుకెళ్లేటప్పుడే చెప్పా, సార్ ఇలా ప్రోడక్ట్ ఇచ్చాను వాడలేదు, సార్కి బిజినెస్ ప్లాన్ చెప్పండి సార్ అని సార్కి ఇంటికాడ చెప్పి సార్ని తీసుకెళ్ళాను నేను. చెప్పి తీసుకెళ్ళిన తర్వాత సార్ బిజినెస్ ప్లాన్ చెప్పారు సార్కి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యుద్ధం చేస్తున్నారు సార్ సారు. ఎందుకంటే తనకి ఇన్కమ్ ఓకే, తనకి చెక్కు వచ్చినా రాపోయినా 10 మందికి మంచి చేయాలన్న ఆలోచనతో తను చేస్తున్నాడు. చాలా హ్యాపీ సార్. కానీ ఫస్ట్ నేను మీటింగ్స్‌కి ఎళ్లి ఎదుటి వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు అస్సలు అర్థం చేసుకోలా. కానీ నా దగ్గర స్టార్టింగ్‌లో ఒక్క రూపాయి కూడా డబ్బులు లేదు. ఎందుకంటే ఆల్రెడీ అప్పులు. ఆల్రెడీ నా రోగానికి, ఇంట్లో పరిస్థితులకి మొత్తానికి అప్పులు చేసున్నాం. నాకు ఈ హెల్త్ బాగున్నప్పుడు 10,00,000 అప్పు చేసి మళ్ళీ ఇల్లు కట్టా. అయి గాక ఇంకో 10,00,000 అయినాయి. మొత్తం కూడా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇంక ఈ బిజినెస్ మొదలు పెడతానికి స్టార్ట్ చేయడానికి నా దగ్గర రూ. 1 డబ్బులు లేవు. సరే మా సార్ ఏమన్నా తీసుకొచ్చి బయటకెళ్తానికి 100, 200 ఇచ్చి పంపిస్తాడా? అసలు మా సార్‌కి ఇష్టమే లేదు వెస్టేజ్ చేయటం. నువ్వు మీటింగ్స్‌కెళ్ళినా, బయటికెళ్ళినా నేను నిన్ను వదిలేస్తా అన్నాడు ఒకటే మాట. లేదు, ఇందులో చాలా మంచి లైఫ్ ఉంది, మన పిల్లలకి ఫ్యూచర్ ఉంది, ఒక్కసారి మీటింగ్‌కి రా అని మా సార్‌ని రమ్మంటే అస్సలు రాలేదు. కానీ ఏవో బలవంతాల మీద 1, 2 మీటింగ్స్‌కి వచ్చాడు. ఎ సార్ వాళ్ళు అప్లయర్ పిలిస్తే, వాళ్ళ అన్నయ్య వాళ్ళు పిలిస్తే బలవంతంగా 1, 2 మీటింగ్స్‌కొచ్చాడు. అయినా సరే సార్ మారలేదు. ఏం లేదు ఇక్కడ, నాకొద్దని అర్థం కాక, దీని గురించి అర్థం కాకే, తెలుసుకోలేక, వచ్చి మైండ్ అక్కడ పెట్టుకోకుండా ఫోను చూసుకుంటూ బయటకు తిరిగితే ఏం అర్థమైద్ది? అక్కడ కూర్చొని మైండ్ ఓపెన్ చేసి ఇంటే కదా మీటింగ్ అర్థమయ్యేది. అలా చేయకోకుండా, వచ్చానులే, చూశానులే, అందరితో మాట్లాడాలి, మగోళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి ఫోన్లు చేయాలి, ఇవన్నీ వద్దు. నువ్వు బిజినెస్ చేయటానికి లేదు. నేను వద్దు అంటున్నాను, నువ్వైనా ఎళ్తున్నావు బయటికి అంటున్నాడు. ఒకరోజు చాలా దూరం వెళ్ళాను సార్ నేను. చాలా అంటే చాలా దూరం వెళ్ళాను. నేనొచ్చేసరికి నైట్ 11 అయింది. ఫోను చేస్తే వస్తున్నాను సార్, వస్తున్నానని చెప్పాను మా వారికి. అప్పుడు 11 అయింది. 11 అయిందని చెప్పి ఇంక డోర్‌లేసేసుకున్నాడు. డోర్ తీ అని చాలా సేపు ఏడ్చాను సార్ డోర్ కాడ కూర్చొని. లేదని చెప్పి డోరేసుకున్నాడు. తెల్లారి డోర్ తీయలా. పొద్దున్నే ఎందుకు తీయలేదని అడిగితే, నేను వెస్టేజ్ బిజినెస్ వద్దు అన్నా కూడా నువ్వు చేస్తున్నావు కాబట్టి నాకు విడాకులు కావాలి. నువ్వు చేసేది బిజినెస్ కాదు, నువ్వెక్కడికో ఎళ్తున్నావు, నాకు విడాకులు కావాలని చెప్పి గొడవ చేసేసారు. రోడ్డు మీద నిలబెట్టేసాడు. నేను నీకు విడాకులైనా ఇస్తాను, నిన్నైనా వదిలేస్తాను, కానీ వెస్టేజ్‌ని మాత్రం వదలను. దాంట్లోనే నా ప్రాణాలు తీసుకుంటాను నేను. ఇప్పుడు దాకా నువ్వేం చేసావని నీ మాట ఇనాలి నేను. నేను ఇనను అని చెప్పి, నిన్ను వదిలే టైంకి నాకిష్టమే అని చెప్పి నేనింకా మా అమ్మ తీసుకెళ్ళిపోయింది నన్నింటికి. ఇప్పుడు దాకా పెట్టింది చాలురా, ఇప్పుడన్నా బతకనీ దాన్ని, ఎందుకు ఈ రకంగా చేస్తున్నావు అని చెప్పి నన్నమ్మ తీసుకెళ్ళిపోయిందింక. సారీ సార్, కొంచెం ఎమోషనల్ అవుతున్నా. తర్వాత మా తమ్ముడు సపోర్ట్ సార్. ఎక్కడికెళ్తున్నా, వస్తున్నా, ఫోను చేస్తే అక్క ఒక్కతే వస్తుందని చెప్పి వచ్చి తీసుకొచ్చేవాడు. ఇంకా మా అమ్మోళ్ళ మీద గొడవకొచ్చేవాడు. మీరే మీ అమ్మాయిని దగ్గరుండి తీసుకెళ్ళి నాశనం చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని చెప్పి 24 గంటలు గొడవలు పెట్టుకునేవాడు. ఒక్క రూపాయి డబ్బులిచ్చేవాడు కాదు. నేను మిరపకాయల తొడలు తీసుకొని నైటు మిరపకాయల తొడలు తీసుకొని ఒక 2, 3 గంటలు అవి తీసుకొని 2, 300 సంపాదించుకొని నేను ఫీల్డ్ వర్క్‌కి ఎళ్లి చేశాను సార్ నేను. నాకేం చదువు లేదు. చదువుకున్నోళ్ళ ముందు కూర్చొని ఎలా మాట్లాడాలో నాకు తెలీదు. ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలీదు. అయినా సరే వాళ్ళకి వెస్టేజ్ గురించి తెలీదు. నేను అంతో ఇంతో మీటింగ్‌కెళ్ళి తెలుసుకున్నాను గదా! ప్రోటైక్‌ని వాడాను గదా! చాలా బాగున్నాయి గదా! అన్నీ వాడుతున్నాను గదా! బట్టలు ఉతికాయి, అంట్లు కడిగాయి. నేను వాడాను గదా! డెమో ఎలా చేయాలో సార్ వాళ్ళు నేర్పించారు గదా! వాళ్ళకి ఈటి గురించి కొంచెం కూడా తెలీదు గదా! నా ఆలోచనతో, నేను ఆలోచించి ముందు ఆలోచనతో ఎళ్లి వాళ్ళ ఎదురు కూర్చొని, సరే, వెస్టేజ్ కంపెనీ ఉంది,
అంటే వాళ్ళు ఏమంటారోనని, సార్ మంచి ఆపర్చునిటీ ఉంది. న్యాచురల్ ప్రొడక్ట్ ఉంది. వాడండి అని చెప్పి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడేదాన్ని సార్. కానీ ఒకసారైతే అస్సలు ఒప్పుకోలేదు సార్. ఎందుకంటే ఆ సార్‌కి పొలం బాగా ఉంది. ఐడీ చేసి ప్రొడక్ట్ వాడమంటే వాడనన్నాడు. నాకు ఐడీ వద్దు గానీ, ఒక ఎకరానికి తీసుకొచ్చి ఇవ్వమ్మా అన్నాడు. ఓకే. ఒక ఎకరానికి తీసుకెళ్ళి ఇస్తే, ఆ సారు బానే వాడారు. కాకపోతే ఏందంటే, 500కి ఇస్తావా? 400కి ఇస్తావా? ఇచ్చేవాళ్ళు చాలా మందున్నారు. తీసుకొచ్చుకుంటాం అన్నారు. ఇదేంటి? ఈళ్ళిలా అంటున్నారు? నాకే అర్థం కాల. అనేసరికి పలాని వాళ్ళు నాకింతకు తీసుకొచ్చి ఇస్తున్నారు అని చెప్తున్నారు. ప్రొడక్ట్ మన కంపెనీ వాళ్ళు మన పేరు మీద బిల్ ఇస్తూ, అక్కడ రూ. 1 సహా తీసుకోవాలి కదా! ఇలా ఎలా ఇస్తారు? అని అనుకుంటే, ఏరే వాళ్ళెవరో తీసుకొచ్చి ఇస్తారంట. కాదు బిజినెస్ అది కాదు. ఇది కాదు అని చెప్పి ఆ సార్‌కి క్లారిటీ ఇచ్చి, ఫుల్ క్లారిటీ ఇచ్చి మన వెస్టేజ్ బిజినెస్ గురించి, ఇన్నాళ్ళు నువ్వేం నష్టపోతున్నావు? ఏం కోల్పోయావో సార్ చూడండి ఒక్కసారి అని చెప్పి, సార్‌కి పొలాలకు సంబంధించి డెమో చూపించి ఎక్వెజల్ ఇంట్లోకి సంబంధించి డెమో ఇచ్చి, ఇంత మంచి ప్రొడక్ట్ నువ్వు ఐడీ చేసుకుంటే ఇన్ని లాభాలున్నాయి చూడండి సార్ అని చెప్పి, ఆ సార్‌కి ఆ లాభాలు ముందు పెడితే, నేనింత కోల్పోయానమ్మా. ప్రతి ఒక్క నెల 15 ఎకరాలు, 20 ఎకరాలేస్తున్నాను నేను. ఇన్నిటికి కూడా నేను అలాగే తెచ్చుకుంటున్నాను అని చెప్పి, సార్ అప్పుడు ఐడీ చేసి, అప్పుడు 15 ఎకరాలకి సార్ తీసుకొచ్చుకున్నారు. ఇలాగా ఒక సాటుకెళ్తేనేమో ఒకసారి నన్ను పని చేస్తాడు బేల్దారి పని. తను తీసుకెళ్ళాడు నన్ను. మేడం పలానా వాళ్ళున్నారు అని చెప్పి సార్ కూడా పని చేసే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు. ముఠా దగ్గర దగ్గర 20 మందున్నారు. వాళ్ళందరికి చెప్పాను. లంచ్ టైమ్‌లో కూర్చొని ఒక 2 గంటలు వెయిటింగ్ చేసి, వాళ్ళు లంచ్ టైమ్ లేచిన తర్వాత అప్పుడు చెప్పా. హ్మ్. ఏం ప్రొడక్ట్ అంటే సబ్బులు, పేస్టులు, వంట నూనె, హెయిర్ ఆయిల్ ఇవన్నీ కావాల్సినయన్నీ మనకుంటాయి. హెల్త్ బాగోకపోతే ఇలా ప్రొడక్ట్ ఉన్నాయి వాడుకోండి అని చెప్తే, మాకు 5 సబ్బులు తీసుకురా, మాకు 6 సబ్బులు తీసుకురా, మాకు పేస్టులు తీసుకురా, మాకు ఐడీలొద్దమ్మా. మేము ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు తినేవాళ్ళం. మాకు వద్దు మేము అన్నీ చేసి వేలు పెట్టి కొనుక్కోలేమంటే, లేదు సార్ ఎన్ని వేలు పెట్టి కొనుక్కోవద్దు. ఇంతకు తీసుకుంటే ఇంత ఆఫర్ ఉందని మాత్రమే చెప్తున్నాం. మీ ఇష్టం 1000కి తీసుకుంటావో, 2000కి తీసుకుంటావో మీకు నచ్చినంత ప్రొడక్ట్ తీసుకోండి. ఇక్కడైతే ఇంతకే తీసుకోవాలని ఏం లేదు సార్ అని చెప్పా. వాళ్ళందరూ 2 సబ్బులు దా, 2 పేస్టులు దా, 3 5 అని చెప్తున్నారు. సరేలే వాళ్ళకి తెలీదు గదా! అలవాటు చేస్తే వాళ్ళే మీటింగ్స్‌కొస్తారు. వాళ్ళే తీసుకుంటారని చెప్పి నేనేం చేశానంటే ఈరోజు ఎళ్ళాను. చెప్పారు. మళ్ళీ రేపు అవి తీసుకొనెళ్ళాలి. అవి తీసుకొని ఎళ్తుంటే వాళ్ళందరూ ఎలా పిలుస్తున్నారంటే, "సబ్బులు, పేస్టులు అమ్ముకునే అమ్మాయి వచ్చింది రండ్రు" అని పిలుస్తున్నారు. నన్ను తీసుకెళ్ళిన అతను చాలా చాలా సేమ్‌గా ఫీల్ అయ్యాడు. ఇంత బతుకు బతికి నేనేంటి? నా రేంజ్ ఏంటి? రోజుకి నేను రూ. 1000 సంపాదిస్తా. సబ్బులు, పేస్టులు అమ్ముకునే వాళ్ళని నీకు కనపడుతున్నానా? ఏంటి మేడం ఇది? నేను అసలు బిజినెస్ చేయను. నాకు వద్దు అని చెప్పి పక్కకెళ్ళిపోయాడు. సార్ ఇది వాళ్ళకి తెలీదు సబ్బుల కంపెనీ అని. ఇది సబ్బుల కంపెనీ అని వాళ్ళనుకుంటున్నారు. మనకు తెలుసు గదా! డబ్బుల కంపెనీ అనేది. అలా ఎళ్ళకూడదు. ఆగండి సార్ అని చెప్పి చెప్పే లోపే సార్ ఎళ్ళిపోయారు. అసలు లేరు. వాళ్ళు సబ్బులు అమ్ముకునే వచ్చారని ఏ రోజైతే అన్నారో, ఆ రోజే ఎళ్ళిపోయారాళ్ళ. లేడు. కానీ నేను వాళ్ళ మొత్తానికి కూడా అవి ఇచ్చి, ఈ కంపెనీ నుంచి క్లారిటీ ఇచ్చి, వాళ్ళ చేత మళ్ళీ పొలాలకు వాడిచ్చాను సార్ నేను. ఏ నోటితో అయితే సబ్బులు, పేస్టులు అమ్ముకునే అమ్మాయి వచ్చిందన్నారో, వాళ్ళు ఒక్కొక్కళ్ళు 2 ఎకరాలకి, 3 ఎకరాలు, 4 ఎకరాలకి, ఆ ఏరియాలో మొత్తం 20 ఎకరాలకు వాడేస్తారు వాళ్ళు పొలాలకి. చూడండి. సార్‌కి నేను మళ్ళీ వివరంగా చెప్పా. సార్ వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తెలియచేయాలి. ఫస్ట్ మీరు తెలుసుకోండి. మీరు మీరు నేర్చుకోండి మీటింగ్స్‌కొచ్చి. నేర్చుకుంటేనే ఇక్కడ సార్. నేర్చుకోకపోతే ఏమీ లేదు. ఏ పనైనా ఫస్ట్ మీరు టాపిక్ పనికెళ్తే నేర్చుకోకుండా చేశారా? నేర్చుకొని చేశారా? నేర్చుకోవాలి సార్. ప్రతిది కూడా నేర్చుకుంటేనే ఇక్కడ మనం. నేర్చుకోకపోతే ఏమీ రాదు. నేర్చుకొని ఎలా చేయాలి, ఏంటి అన్నది ఎళ్ళాలి ముందుకి అని చెప్పి సార్ క్లారిటీ ఇచ్చారు. ఓకే మేడం అని చెప్పి సార్ ఇంకా ఆ రోజు నుంచి ఇంకిలాంటి అవమానాలు ఎన్నో పొంది నిలబడ్డారు సార్. చేస్తున్నారు. ఇంకా మా సారు తర్వాత అసలకింక బిలీవ్ చేయలేదు. ఫస్ట్ నేను ఈళ్ళొచ్చిన బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. ఫస్ట్ నేను వాడుకున్నందుకు నలుగురు చెప్పినందుకు 1800 వచ్చినియి. తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. 3000 వచ్చినియి. తర్వాత 20,000 వచ్చినియి. తర్వాత 40,000 వచ్చినియి. తర్వాత 50,000 వచ్చినియి. తర్వాత 60,000 వచ్చినియి. తర్వాత 60,000 తర్వాత ఇంక ఒక్కసారిగా రూ. 84,811 వచ్చింది. పై చెక్.
నిన్న 10వ తారీఖు 65,000 వచ్చింది చెక్. అంటే ప్రతి ఒక్క నెల కూడా కంటిన్యూస్‌గా 60,000, 50,000, 80,000 పడుతూనే ఉన్నాయి సార్. అంటే నా లైఫ్ చాలా చిన్న జీవితం కాడ్నించి చూడండి ఒక్కసారి ఆలోచించండి సార్. 300, 400 స్థాయి కాడ్నించి 60, 80,000 తీసుకునే స్థాయికి వచ్చానంటే అది చిన్న విషయం అయితే కాదు సార్. చాలా పెద్ద విషయం నాబోటోళ్ళకి. నాకేనా ప్రతి ఒక్కళ్ళకి ఉందా? సమస్య లేని ఇల్లుందా? అప్పు లేని ఇల్లుందా? ప్రతి వాళ్ళకి ఉన్నాయి సార్. అవి ముందు పెట్టి వెస్టేజ్‌ని పక్కన పెడితే ఎప్పుడు సక్సెస్ అవుతారు? అవ్వలేరు. ఎప్పటికి అవ్వలేరు. సమస్య ముందుంటేనే ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయ్యే సొల్యూషన్ అక్కడే ఉంటది. దానికోసం ఎక్కడికో ఎళ్ళవసరం లేదు సార్. ప్రాబ్లమ్ ఉన్న కాడే సొల్యూషన్ కూడా ఉండిద్ది. చూసుకొని దాన్ని సాల్వ్ చేసుకొని ముందుకెళ్తే మనంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు. మొగుడు తిట్టాడనో, కొట్టాడనో, డబ్బులు లేవనో, మనం కళ్ళ ముందున్న లైఫ్‌ని దూరం చేసుకుంటే మనంత దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరు సార్. అవి చాలా చిన్నవి. మన జీవితం ముందు, మనం చేసే పోరాటం ముందు ఇవన్నీ చాలా చాలా చిన్నవి. తెలియక చాలా మంది ఇలాంటివి వాటినే పెద్ద సమస్యలాగా చూసి ఈ వెస్టి ఇంత వజ్రాన్ని వదులుకుంటున్నారు. నాకు తెలిసి వెస్టేజ్ అంటే వజ్రం సార్. వజ్రాన్ని పట్టుకొని పిచ్చిరాయి అని చెప్పి 4 నెలలు తిరిగి మా వల్ల కాట్లేదని వదిలేస్తున్నారు. అది వజ్రం అని తెలుసుకొని పట్టుకోండి సార్. దానివల్ల మీ లైఫ్ చాలా బావుంటుంది. మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబాలకి. నేను తెలుసుకుంది అదే సార్. నాకు చదువు లేకపోయినా మంచేది, చెడేది అని తెలుసుకునే శక్తి మాత్రం భగవంతుడు నాకిచ్చాడు. అది నేను తెలుసుకున్నాను. నాలా నాలా కాకుండా చదువుకున్నోళ్ళు ఫోన్‌లు చూస్తూ, గూగుల్ చూస్తూ, పుస్తకాలు చూస్తూ చాలా మందుంటారు. వాళ్ళకెందుకు సార్ అర్థం కావట్లేదు ఈ బిజినెస్? చెప్పండి. ఇదేమన్నా కష్టమా? బరువులేమన్నా మోస్తున్నారా? లేదు కదా! మీకు తెలిసింది రూపాయి పెట్టుబడి లేకోకుండా మాట పెట్టుబడి పెట్టి వాడండి అని చెప్పడానికి ఎందుకు సార్ అంత కష్టం? 4 నెలలు చేస్తే, 6 నెలలు చేస్తే డబ్బులు రాకపోతే ఏమైంది సార్? ముందు ముందు మీ జీవితం బావుంటుంది గదా! 3 సంవత్సరాలు డబ్బులు రాకపోతే ఏమైంది సార్? 30 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వాళ్ళకొచ్చిద్ది గదా! ఫ్యామిలీకి. అదెందుకు సార్ ఆలోచించరు? ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఈ వెస్టేజ్ ఎందుకు చేయాలని క్లారిటీ ఇచ్చే అప్లయర్‌లు ఉండంగా ఆ! ఎప్పటికప్పుడు ఎంఎస్ఆర్ గురువుగారు మనకి మీటింగ్స్ పెట్టి నాలెడ్జ్ ఇస్తుంటే తీసుకొని ఎలా చేయాలి? ఎక్కడ చేయాలనేది నేర్పిస్తున్నారు అప్లయర్‌లు కూర్చొని దగ్గరుండి. నేర్చుకొని చేయాలి కానీ, నా వల్ల కాదు, నేను చేయలేను అనుకుంటే, మళ్ళీ ఎప్పుడులాగా మురుక్కుంట జీవితమే కదా సార్ మనది. ఇంక లైఫ్ నువ్వు మార్చుకునే అవకాశం వచ్చినా కూడా మార్చుకోలేకపోతే, నీ జీవితం ఎప్పుడు అక్కడే ఆగిపోతే, ఇంకెప్పుడు ముందుకొస్తావు? నీ పిల్లలకి ఎప్పుడు మంచి లైఫ్ ఇస్తావు? మనకంటూ ఒక కుటుంబం ఉంది కదా! దానికోసమన్నా కష్టపడాలి సార్. నేనదే తెలుసుకున్నాను. ఈ రోజుకి లక్ష్మి కూడా. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మా వాయిస్ క్లియర్‌గానే ఉందా? క్లియరే సార్. నేను కొన్ని క్వెషన్‌లు అడుగుతానమ్మా. పాపం మన వాళ్ళు పాపం కొన్ని యాంగ్షియస్‌గా ఉన్నారు. పర్లేదా అడగొచ్చా? అడగొచ్చు సార్. అడగొచ్చు. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. మీకు స్టడీ అసలు పూర్తిగా లేదు గదా! అస్సలు లేదు సార్. ఐడీలు అది ఎలా ఏసేవాళ్ళు? ఐడీ ఏటీఎం నాకు రాదు సార్. నాకు ఇప్పటికి క రాదా? కచ్ క లేదు సార్. ఇప్పటికి నాకు ఐడీ ఏయటం రాదు. ఎట్లా జేస్తున్నారు మరి? ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు ఫీల్డ్‌కెళ్ళినప్పుడు? ఫీల్డ్‌కెళ్ళినప్పుడు వాళ్ళని స్టాక్ పాయింట్ కాడికి పిలిచేదాన్ని. ఆ! పలానా సార్ స్టాక్ పాయింట్ ఉంది. అక్కడికి రండి సార్ అని జెప్పి వాళ్ళని అక్కడికి పిలిపిచ్చి, అప్లయర్‌ని హ్మ్. పిలిపిచ్చి హ్మ్. అప్లయర్ చేతనే ఐడీ ఏపిచ్చేదాన్ని. అప్లయన్‌లు లేనప్పుడు అప్పుడు అన్ని సార్లు లేనప్పుడు అందుబాటులో ఉంటారు కదా! అలాంటప్పుడు నేను ఆధార్ కార్డు ఫోన్‌లో వాళ్ళనే ఫోటో తీయండి సార్ అని చెప్పి క్లారిటీగా ఫోటోలు తీపిచ్చి సార్ వాళ్ళకి పెట్టేదాన్ని. ఓకే. మీకు ఫోటో గూడా ఇంక వాళ్ళ చేత తీపిచ్చేవాళ్ళు. వాళ్ళ చేతే తీపిచ్చేదాన్ని. నాకు రాదు. ఓకే. ఓకే. ఏమన్నా సూపర్. వాళ్ళ ఫోను నంబర్ అయినా ఇంకేమన్నా టైప్ చేయాలంటే వాళ్ళ చేతే నా ఫోన్‌లో పెట్టిచ్చి మా సార్‌కి పంపియండి పలానా నంబర్‌కని చెప్తే వాళ్ళే పంపించేవాళ్ళు.
ఓకే. అక్కడ ఓకే. ఉన్నోళ్ళు చదువు లేని వాళ్ళనుకో హ్మ్. 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 అక్కడ. అప్పుడు ఫస్ట్ సారి ఏరే వాళ్ళు ఫోటో తీసి పంపిస్తే నేను చూసాను కదా! ఓకే. ఓకే. నేర్చుకొని ఇంక నెక్స్ట్ టైమ్ నేను తీసి పంపించడం నేను నేర్చుకున్నాను సార్. ఓన్లీ ఫోటో తీసి పంపించడం వరకు నేర్చుకున్నారు. ఐడీ, బ్యాంకు, పాను అయన్నీ వేరే వాళ్ళ చేత ఏపిస్తారు ఇప్పుడు గూడా. అవును సార్. ఓకే. అవన్నీ సూపర్. కూడా సార్ సూపర్. వాళ్ళు చూసుకుంటారు. హోమ్ మీటింగ్ మేడం మీకు చెప్పడం ఎలా నేర్చుకున్నారు? మీకంటే మీరున్న ఫీల్డ్ వేరు గదా! అవును వీటి సార్. గురించి జెప్పాలి అంటే భయం, బెరుకు అయన్నీ స్టార్టింగ్‌లో ఉండేయా? లేపోతే ధైర్యంగా ఎళ్ళిపోయేవాళ్ళా? నో సార్. భయమే. ఫస్ట్‌లో ఆ! ఫస్ట్‌లో చాలా భయం సార్ నాకు. ఎలా అంజి సార్‌ని తీసుకొని వెళ్ళేదాన్ని. అప్లయర్ ఉన్నారు గదా! ఆ! అప్లయర్ చేయి పట్టుకొని వెళ్ళేదాన్ని. ఎలా ఆ! చేయాలి? ఎలా అనేది సార్ వాళ్ళని చూసి నేర్చుకున్నాను. ఓకే. ఎన్ని మీటింగుల తర్వాత మీకు మీరు ఓన్‌గా బోయారు? 30, 40 మీటింగుల తర్వాత ఎళ్ళాను సార్ నేను. 30, 40 అప్లైన్‌లో బూట్ తీసుకొని క్యాంపులకి పోయినారు. 4 బూట్ క్యాంపులు అయిపోయినాయి. హ్మ్. తర్వాత ధైర్యం వచ్చింది. ఆ! అవును సార్. ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఓన్‌గానే ఎళ్తున్నారా? ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను సార్. ఎలాంటి ఎడ్యుకేటర్స్ దగ్గరికైనా? అవును సార్. ఏ ఊరు అప్లైన్ డీఎస్‌పీ అసలు వినవట్ల. దగ్గరికైనా సరే. డీఎస్‌పీ దగ్గరికైనా ఎళ్లి కూర్చొని ఒక్కదాన్నే సబ్జెక్ట్ చెప్తున్నా. డీఎస్‌పీ దగ్గరికి గూడా. యెస్ సార్. అంత ధైర్యం ఎట్టొచ్చింది మేడం? వాళ్ళు రకరకాల క్వెషన్‌లు అడుగుతారు గదా! వాళ్ళకి అన్నీ నేర్చుకొనున్నారా? అన్నీ ఎంఎస్ఆర్ గురువు ఉండంగా మనకేలా సార్. సూపర్. గురువుగారి మాటలు సూపర్. ఎప్పటికప్పుడు మాటలు మైండ్‌లో ఫిక్స్ చేసుకున్నా సార్. నా నా గోల్ ఏంటి? ఈ వెస్టేజ్‌లో 1,00,000 తీసుకోవాలని నా గోల్ ఉన్నప్పుడు అన్ని దగ్గర కూర్చొని నేర్చుకుంటా సార్ నేను. ఓకే. మీటింగ్‌లో సక్సెస్ అయిన లీడర్ల మాటలు కూడా నేర్చుకుంటాను సార్. ఎలా చేయాలి? ఏం చేయాలని వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకుంటా సార్ నేను. ఓకే. ఎవరితో ఎలా మాట్లాడాలనేది. సో, స్టార్టింగ్‌లో ఇంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడడానికి మీరు జేసిందేంది మేడం? మీటింగ్స్ బాగా అటెండ్ అయ్యేవాళ్ళా? మీటింగ్సే సార్. హ్మ్. మీటింగ్సే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేదాన్ని. యాడంటే ఆడ పోయి కూర్చునేవాళ్ళు. కూర్చునేదాన్ని. అంతే. హ్మ్. నేనెళ్ళేదాకా అక్కడ నాతో పాటు ఆ! కొత్తోళ్ళని తీసుకొని కూర్చోబెట్టుకుంటా. ఓకే. 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 చెప్పగా ఆ సబ్జెక్ట్‌ని వినంగా మీరే ఓన్‌గా ఇప్పుడు ఫీల్డ్‌కెళ్ళడం స్టార్ట్ చేశారు. అవును సార్. ఇప్పుడు ఎలాంటి వాళ్ళ దగ్గరికైనా మీ అప్లైడర్‌ని పిలవట్లా మీరు. నో సార్. నేనసలు పిలవట్లేదు. ఇప్పుడే ఓహ్! కాదు సార్. నేను పిలవక దగ్గర దగ్గర 6 నెలలకు పైనే అయింది సార్. అసలు పిలవట్లేదు ఇప్పుడు. 6 నెలల నుంచి మీరే ఎళ్తున్నారు. నేనొక్కదాన్నే చేస్తున్నాను. ఓకే. 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 నాకు యెస్. యెస్. ఎవరైనా చెప్పొచ్చినప్పుడే ఈ అప్లయర్ సపోర్ట్ తీసుకోవటం మానేసా. ఎందుకంటే ఇంకెన్నాళ్ళొస్తారు అప్లయరు. అప్లయర్‌కి టీమ్ పెరగట్లేదా? అప్లయర్ సపోర్ట్ ఇంకెన్నాళ్ళు తీసుకుంటాం. మనం నేర్చుకుంటానికే కదా! ఎళ్తున్నాం మీటింగ్స్‌కి. నేర్చుకున్నా సార్ నేనే. యెస్. కసి యెస్. యెస్. కట్టుబాటుతో. 20 ఏళ్ళొచ్చేటప్పుడే వదిలేసారు. అవును సార్. ఓకే. సూపర్. సూపర్. ఎప్పుడు మధ్యలో చాలా ఇబ్బందులు పడ్డారు మేడం. మీరిప్పుడు విన్నదాన్ని బట్టి ఇంత ఇబ్బందులు అవసరమా? నేను చేయగలనా? వదిలేద్దాము. ఎందుకీ ఇబ్బందులని అనిపించలేదా? అనిపిచ్చింది సార్. చాలా సార్లు అనిపిచ్చింది. హ్మ్. మా హస్బెండ్ వద్దన్నప్పుడు, పిల్లల హెల్త్ బాగోకోకుండా వదిలేసి ఎళ్ళినప్పుడు, హ్మ్. మీటింగ్ కాడ ఉన్నప్పుడు ఫోన్‌లొచ్చినప్పుడు, హ్మ్. నాకు అవసరమా ఈ బిజినెస్ అని చాలా సార్లు అనిపిచ్చింది. హ్మ్. తర్వాత మళ్ళీ గురువుగారు మాట్లాడిన తర్వాత అవసరం. ఇప్పుడు మహా అయితే ఒక సంవత్సరం ఏమో ఈ కష్టాలన్నీ. వెస్టేజ్‌లో సక్సెస్ అయితే ఇవన్నీ ఎటు పోతాయో నాకు గూడా తెలీదనే మైండ్‌లో ఫిక్స్ అయ్యేదాన్ని సార్ నేను. హ్మ్. 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 ఎందుకంటే నా కళ్ళ ముందు భగవంతులాగా ఎంఎల్ సార్ గురువుగారున్నారు. వెస్టేజి వజ్రంలాగా నాకు కనపడుతుంది. యెస్. యెస్. అందుకని ఆ కష్టాలన్నీ చాలా చిన్నయి అనిపించినియి సార్ నాకు. లేతే ఓకే. మా సార్ నన్ను రోడ్డు మీద నిలబెట్టి విడాకులు ఇస్తున్నప్పుడు నేను ఈ వెస్టేజ్ వదిలేయాలి సార్. ఓకే. ఓకే. కానీ వదలలేదు. ఎందుకంటే ఈ రోజు వెస్టేజ్‌ని వదులుకుంటే నాకు ఫ్యూచర్ లేదు. మా సార్‌ని మార్చుకొని రేపైనా నేను తెచ్చి కూర్చోబెట్టుకోగలన ధైర్యం నాకుంది సార్. ఓకే. ఇంకెలాంటి మార్పులు? అంటే ఎవరెవరు మీకు ఇట్లా ఇంత స్ట్రాంగ్‌గా తయారవ్వటానికి యాక్చువల్‌గా మీరు పెరిగిన వాతావరణం చాలా చిన్నది. చాలా భయంకరమైన వాతావరణం. ఇన్ని కష్టాల్లో ఫీల్డ్‌లోకెళ్తున్నప్పుడు ఈ చాలీసాలని డబ్బులు చాలా ఇబ్బందులు పడి ఉంటారు గదా! ఆ టైంలో చాలా ఇబ్బందులు పడుంటారు మీరు. వాటిని ఎలా అవును సార్. దాటారు? ఎందుకంటే మగవాళ్ళకి గూడా బైకులుండి ఇప్పుడు మీకు బైక్ తోలటం వచ్చా అండి? రాదు. మరి ఫీల్డ్‌కెళ్ళేటప్పుడు నైట్ బస్సులు, ఆటోలు ఇవన్నీ మారుకుంటూ చాలా ఇబ్బందికి ప్రొడక్ట్స్ తీసుకెళ్ళటము. ఈ ఇబ్బందులన్నీ పడ్డారా? పడ్డాను సార్.
కష్టం అనిపించలేదా? మోసుకొని చాలా కష్టం సార్. ఎందుకంటే మా సారు అయ్యప్ప మాల వేసుకుంటే 40 రోజులు చెప్పులు వేసుకోకుండా తిరగాలి. మంచి ఎండాకాలం మే నెలలో. మంచి ఎండలో మాలేసుకొని ఉంటే ఆయన చెప్పులు వేసుకోకూడదు, నేను వేసుకోకూడదు. చెప్పులు వేసుకోకుండా తార్ రోడ్డు మీద బాక్సులు ఏరే వాళ్ళ ప్రోడక్ట్ తెమ్మంటే అందులోంచి మేము తెచ్చుకోమంటే ఆ ప్రోడక్ట్ మోసుకుంటూ వెళ్తే భగవంతుడు కనపడ్డాడు. ఇది అవసరమా అనిపించింది. కానీ ఎమ్మటే మళ్ళీ గురుగారిని గుర్తించుకునేదాన్ని నేను. గురుగారే అన్ని కష్టాలు పడ్డారని మీటింగ్ లో చెప్తున్నారు కదా, గురుగారే తీసుకెళ్ళి ఇచ్చారని నేనెంత అని మళ్ళీ నాకు నేను చెప్పుకునేదాన్ని సార్. నేను ఓకే. చెప్పులు లేకుండా 40 రోజులు తిరిగాను సార్. నేను ఏ రోజు కూడా ఇంటికాడ లేను. బస్సులో వచ్చేటప్పుడు చెప్పాను, ఆటోలో వచ్చేటప్పుడు చెప్పాను, ట్రైన్లో వెళ్తే ట్రైన్లో చెప్పాను. ఓకే. ఓకే. ఇప్పుడు సార్ పర్లేదమ్మా? సార్ ఇప్పుడు కొంచెం కోఆపరేట్ చేస్తున్నారా? ఓకే. 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 మీటింగ్స్ కి వస్తున్నాడు, జూమ్ ఇంటున్నాడు. వస్తున్నాడు సార్. సార్ నేను కలిసి 4 నెలలు ఇప్పుడు కలిసి జర్నీ చేస్తున్నాను. వండర్ఫుల్, వండర్ఫుల్. నిన్న వచ్చారా సారు? నిన్న రాలేదు, కానీ ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవుతున్నారు. మార్చావు తల్లి, నీ సంకల్ప బలంతో మార్చేసావు. మార్చాను సార్. నీ సంకల్ప బలం చాలా గట్టిది. అవును సార్. ఎప్పుడు చూసినా నాకు చాలా హ్యాపీ అనిపించింది అమ్మా, స్టేజ్ మీద నవ్వుతా. నాకు తెలిసి ఏ మీటింగ్ అటెండ్ మిస్ కావు కదా నువ్వు? అస్సలు అవ్వను సార్. నేను ఓకే. ఓకే. మీటింగ్ అన్నా వెస్టేజ్ అన్న ప్రాణం సార్ నాకు. నేను అవును ఎన్ని ఉన్నా సరే పక్కన పెట్టేసి ముందు వెస్టేజ్ కి ఇంపార్టెంట్ ఇస్తాను సార్ నేను. ఇప్పుడు కొంచెం అప్పులది ఏదైనా క్లియర్ చేసుకుంటున్నారా? చేస్తున్నా సార్. ఇప్పుడు నెలకి యావరేజ్ ఒక 50-60 వేలు వస్తుంటాయి. అవును. ఓకే. ఓకే. ఫారెన్ ట్రిప్స్ ఏమన్నా అంజుబాబు సార్ వెళ్ళినప్పుడు ఏమైనా వెళ్ళారా? నేను వెళ్ళలేదు, కానీ మా సార్ని పంపించా మైసూర్. మైసూర్ పంపించారా మీ వారిని? మైసూర్ పంపించా మా సార్ని. సూపర్. సూపర్. ఎందుకంటే మరి నాకు చెప్పండి. తెలుసు, మా సార్కి తెలియదు కదా. మా సార్ మారాలని చెప్పి మా సార్కి 10,000 ఇచ్చి పంపించేసాను సార్ నేను మైసూరు. సూపర్. సూపర్. ఓకే. మా థాయిలాండ్ మరి? థాయిలాండ్కి ఎలిజిబుల్ నేను అవ్వలేదు సార్. స్టార్ కావాలి కదా, సిల్వర్ మీదే కదా. ఏం సార్? ట్రావెల్ ఫండ్ రాలేదా? థాయిలాండ్ వెళ్ళినప్పటికి నేను ఇంకా సిల్వర్ డైరెక్ట్ కూడా అవ్వలేదు సార్. ఓకే. ఓకే. అప్పుడు కాలేదు. నెక్స్ట్ రేపు డిసెంబర్ లో ఉంది కదా. అవును సార్. మరి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఉంది. ఉందా? రేపు డిసెంబర్ వెళ్తున్నామని చెప్తున్నారు కదా, పాస్పోర్ట్ వేసుకోమని. ఏం సార్? థాయిలాండ్ వెళ్తున్నారా రేపు డిసెంబర్ లో? ఖచ్చితంగా సార్. సూపర్. సూపర్. పాస్పోర్ట్ అది రెడీ చేసుకున్నారా? చేస్తున్నాను సార్. ఓకే. సూపర్. సూపర్. రేపు మైసూర్ కూడా వెళ్తున్నా సార్ ఈ నెలలో. సూపర్ అమ్మా. ఇప్పుడు ఎలా మేడం డైలీ ప్లాన్ ఎలా ఉంటది? నిద్ర లేచిన కాడి నుంచి వెస్టేజ్ కి ఏమేం చేస్తుంటారు మీరు ప్రతిరోజు? పొద్దున్నే లేస్తాను, జూమ్ వింటాను. ప్రతిరోజు జూమ్ నడుస్తున్నారా? ఏం సార్? ప్రతిరోజు జూమ్ నడుస్తున్నారా? ప్రతి ఒక్క రోజు 5ంటికి లేచి 5:15కి జూమ్ స్టార్ట్ సార్ మాది. ఓకే. 5ంటికి లేస్తా, జూమ్ ఆన్ చేస్తా, చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టేస్తా. ఈ పని మొత్తం జూమ్ అయిపోయే లోపల ఇంట్లో పని అయిపోయింది సార్. సూపర్. ఇంట్లో పని మొత్తం క్లోజ్ చేసుకొని పూజ చేసుకొని రెడీ అయ్యి డ్రెస్ కోడ్ వేసుకొని నేను బయటికి వెళ్ళిపోతా. డ్రెస్ కోడ్ ఎప్పుడు మార్చారు మేడం మీరు? ఫస్ట్ నుంచి డ్రెస్ కోడ్ అంటే మన ఇళ్లలో చిన్న ఆర్డినరీగా ఉంటాం కదా, డ్రెస్ కోడ్ వేసుకోవాలి ఎందుకు అనిపించింది? ఎప్పుడు నుంచి చేంజ్ అయింది? ఎప్పటి నుంచి అంటే పాత చీరలు కట్టుకొని పాత లైఫ్ వెళ్తుంటే లైఫ్ ఏం మారతలేదు అని హోమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు తెలుసుకున్నాను సార్. తర్వాత ఎప్పుడైతే ఏం సార్? హోమ్ మీటింగ్ లో రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. హోమ్ మీటింగ్ లో రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. అందులో మీటింగ్స్ అప్పుడు ఇంపార్టెన్స్ మన డ్రెస్ కోడ్ కి ఇస్తారమ్మా అని, వాల్యూస్ ఉంటాయి అమ్మా అని చెప్పినప్పుడు గురువు గారు ఎమ్మటే ఇంకా నేను డ్రెస్ కోడ్ తీసుకున్నాను సార్. డ్రెస్ కోడ్ వేసుకొని మెల్లో టై వేసుకొని బూట్లు వేసుకొని వెళ్తే మేడం రండి అని చేరేసి కూర్చోబెడుతుంటే అసలు నాకే ఆశ్చర్యం అనిపించింది, ఈ డ్రెస్ కోడ్ రెస్పెక్ట్ ఉందా అని. నిజం సార్, ఆ రోజే తెలిసింది నాకు గౌరవం, విలువలు, మర్యాదలు అంటే. ఓకే. ఓకే. మనిషికి కాదు, మనిషి వేసుకున్న డ్రెస్ కు విలువ ఇస్తారు. అవును సార్. సూపర్. సూపర్. ఇప్పుడు మొత్తం పొద్దున లేచి ఇంకా జూమ్ అయిపోవడంతో డ్రెస్ కోడ్ తో బయటకు వెళ్ళిపోతారు పూజ అయిపోయాక.
ఆ! అసలు ఇంకో విషయం ఏందంటే నేను హోమ్ మీటింగ్‌కి ఎళ్ళకపోయినా డ్రెస్ కొడుతూనే ఉంటా సార్ ఇంట్లో. ఓహ్! వామ్మో! ముందు సూపర్ డ్రెస్ కోడ్ మేడం. ఏసుకొని ఎక్కడికో ఎళ్ళిపోవాలని. ఎళ్ళకపోతే ఆ డ్రెస్ కొడితే ఇంట్లోనే ఉంటా. ఓకే. 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 ఇంకే డైలీ ఎలా ఉంటది మేడం ప్రతిరోజు? 6, 7 కల్లా ఫీల్డ్‌కెళ్తారా? ఇప్పుడు నా డౌన్‌లైన్స్ పిలిస్తే ఎళ్తాను సార్. ఆ! వాళ్ళు ఓన్‌గా చేసుకుంటే సైడ్ బిజినెస్ అంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర గాని లేదు ఎవరు తెలీదు. హ్మ్. తెలియకపోతే ఏం చేస్తాను బస్సులో, ఆటోలో ఎళ్ళిపోతా. ఆ! ఎళ్లి కూర్చొని వాళ్ళకి బిజినెస్ ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా బుక్ తీసుకొని. ఓకే. రాయటం అది ఇబ్బంది కాదా మేడం? ఓన్లీ బుక్ చూసి చదువుతారా? బుక్ మన వెస్టేజ్ బుక్ ఉంది కదా సార్! అది అది చూసి చూయిస్తారు. చదువుతుంటారు. ఆ! ఆ! నాకు ఓకే. చదువుగా రాదు గానీ ఎదురు కూర్చున్నోళ్ళకి వచ్చిద్ది కదా సార్! అదే అదేలే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఆ! అట్లా రోజుకొక 2, 3 హోమ్ మీటింగ్స్ మినిమమ్ చేస్తారా? చేస్తాను సార్. ఓకే. ప్రొడక్ట్ పేర్లు పలకటం అది ఇబ్బంది అనిపించలే మేడం స్టార్టింగ్‌లో ఎప్పుడు? ఇబ్బందే సార్ నాకసలు రాదు. ఇప్పుడు ఈ పేర్లు పలకటం. ఆ! ఓకే. ఏం వాడారని అడిగినా స్టేజ్ మీద చెప్పలేని పరిస్థితి. ఓకే. ఇప్పుడు ఇప్పుడు గూడా? ఇప్పుడు చెప్తాను కొంచెం. ఇప్పుడు కొద్ది నేర్చుకున్నాక కొద్దిగా ఇనంగా ఇనంగా వస్తున్నాయి. ఆ! 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 ఫుడ్ అదేలే. ప్యాచెస్ సంగతి చెప్తా, ఫ్యాక్స్ ఆయిల్ గురించి చెప్తా, క్రిల్ ఆయిల్ గురించి చెప్తా, నేను వాడే ప్రొడక్ట్ అన్నీ చెప్తా. శతావరి మ్యాక్స్ ఓకే. గురించి చెప్తాను. గ్యానోడర్మా, అలోవెరా, ఆమ్లా ఆ! ఇవన్నీ అయన్నీ చెప్తా. ఇనంగా బ్రెయిన్‌లోకెళ్ళిపోయినియి. వెళ్ళిపోయినాయి బాగా. హ్మ్. 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 ఏదన్నా ఇయన్నీ క్రిటికల్ ఆ! చెప్పండి. చెప్పండి. ఏదన్నా క్రిటికల్ ప్రాబ్లమ్ అయితే నేనెమ్మటే ప్రొడక్ట్ సీన్ సార్ గురువుగారికి ఫోను చేస్తా. ఓకే. డైరెక్ట్‌గా. గురువుగారికి డైరెక్ట్ గురువుగారికి చేస్తా ఫోను నేను. ఆ! ఆ! ఓకే. సూపర్. గురువుగారికి చేసి ఏం హ్మ్. వాడాలి సార్ పలానా ప్రాబ్లమ్ అని చెప్తే గురువుగారు చెప్తే పక్కనోళ్ళ చేత పక్కన పెన్ను, పుస్తకం రెడీగా పెట్టుకొని హ్మ్. రాపిచ్చుకుంటా. చదువుకున్న లేపోతే మళ్ళీ సార్‌కి నేను ఫోను చేయను. ఓకే. ఎవరైనా ఉంటే రాపిచ్చుకుంటారు. ఓకే. ఆ! ఆ! ఎవరన్నా చదువుకున్నోళ్ళుండి పెన్ను, బుక్ రెడీలో ఉంటేనే సార్‌కి ఫోను చేసి అడిగి నేను రాపిచ్చుకుంటా సార్ మళ్ళీ. ఓకే. సూపర్. సూపర్. ఎప్పుడు ఇబ్బంది అనిపించలా? ఎందుకు ఇది నాది కాదేమో, చదువుకున్నోళ్ళకేమో ఈ రాయటం రాకుండా, చదవటం రాకుండా ఎందుకా నాకీ తిప్పలు, ఈ అవమానాలు అనిపించలా? అనిపియలేదు సార్. అనిపియలేదా? అనిపియలేదు. ఆ! ఏమైనా పోరాడాల. అంతే. ఆ! మంచి చేస్తున్నాననే భావన లోపలుంది. అవును సార్. దాని ముందు మిగతాయన్నీ మీకు చిన్నయి అనిపించినియి. చాలా చిన్నయి అసలకి. హ్మ్. 10 మందికి మంచి చేయాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఫస్ట్ నుంచి గూడా నాకుండేది. అది నాకు ఈ వెస్టేజ్‌లో అవకాశం వచ్చి దాన్ని ఉపయోగించుకునే శక్తి నాలో ఉందని తెలుసుకున్నాను. ఎంఎస్ఆర్ గురుగారి మీటింగ్‌లో తెలుసుకున్నా. ఓకే. గురుగారు పిలిచి "నువ్వు చేయగలవురా నువ్వు ఇది చెయ్యి" అన్నారు సార్ రెండోసారి మీటింగ్‌కెళ్తే. హ్మ్. నేను గురువుగారి మాటలనే ఇవి ఎక్కువగా చేయటం స్టార్ట్ చేశా నేను. ఓకే. ఫస్ట్ మీటింగ్‌లోకి పోయినప్పుడు రిజెక్ట్ చాలా ఎదురు దెబ్బలు తగిలి ఉంటాయి గదా! నాకు తెలిసి. తగిలినియి సార్. హోమ్ మీటింగ్స్‌కెళ్ళినప్పుడు ఏంది ఇయన్నీ నువ్వెందుకు జేస్తున్నావని అన్నారా? అన్నారు. ఆ! ఎదురున్నోళ్ళు మహా మేధావులు సార్. క్వెషన్ మీద క్వెషన్ మామూలుగా ఎయరు. ఆ! 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 వాటికి ఇంటికొచ్చి ఏం చేసేదానివి మళ్ళీ వీళ్ళ దగ్గర ఆ క్వెషన్‌లు అక్కడ అడిగిన క్వెషన్‌లన్నీ మీ అప్లైనర్‌ని అడిగేదానివా? ఎట్లా? అడిగేదాన్ని కాదు కానీ, ఆ! సార్ ఇలా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఫేస్ చేయాలి? ఓకే. ఓహ్! ఇట్లా వచ్చింది ఏం జేయాలి? ఆ! ఇలా ఆ! అడిగేదాన్ని. ఓకే. ఓకే. అంతేగాని ఇలా అంటున్నారు, అలా అంటున్నారని నేను ఏ రోజు కూడా అప్లై‌కి కంప్లెయింట్ ఇవ్వలేదు సార్. ఈ రోజుకి కూడా. సూపర్ తల్లి. సూపరమ్మా. ఆ! ఆ! ఫస్ట్ కాడ్నుంచి కూడా సార్ ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, అసలు వాడతలేదు, అసలు రావట్లేదని ఏ రోజు కూడా చిన్న కంప్లెయింట్ కూడా నేను అసలు అప్లైయర్‌కి ఇవ్వలేదు సార్. ఇంతవరకు ఒక్కసారి గూడా అప్లైనర్ మీద కలబడలా మీరు? నో సార్. అమ్మో! ఆ! అస్సలకి. ఓకే. ఓకే. సామర్థ్యత నాలో ఉండాలి గానీ, చేయాలి అన్న సంకల్పం నాలో ఉండాలి గానీ, వాళ్ళొచ్చి సపోర్ట్ ఇస్తారు. ఆ సపోర్ట్ తీసుకోవాలి అంతే సార్. వాళ్ళని మాట అనకూడదు. నువ్వు నన్ను జేరిసినవు గదా! నాకు మాటిచ్చినవు గదా! నన్ను ఎందుకు జేరిసినవు అని ఇయన్నీ అనలేదా మీరు? అయ్యయ్యో! లేదు సార్. నేను జేత్తుంటే నాకు మీకు పీవీలొత్తన్నయి, బిజినెస్ రావట్లేదు వత్తుంది గదా నీకు. నో సార్. అట్లా ఇలాంటి నా ఒక్కరోజు కూడా మైండ్‌లో అనలేదా? అసలుండయి. ఆహా! లేదు సార్. ఎంత ఇబ్బందులు పడ్డా నోరు మాత్రం తెరిసి అనలా మీరు. నో సార్. ఒక్కసారి గూడా అస్సలకి. ఓయమ్మా! ఇలాగే ఉండాలి మీరు గురువుగారి ముందు మాట్లాడినా గూడా.
అబ్బా! బిజినెస్ మీకు అర్థమైంది మేడం. ఇది అప్లయన్స్ బిజినెస్ కాదు. నా బిజినెస్ అనేది మీకు ఫస్ట్ లోనే అర్థమైంది. అవును సార్. ఇది నాది. సూపర్. నేనే సూపర్. పోరాడాలి. నేనే గెలవాలి. ఓకే. సూపర్ తల్లి. ఎప్పుడన్నా ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు, చిరాకొచ్చినప్పుడు కోప్పట్టం గాని అప్లైన్‌ల మీద ఏమి ఇంతవరకి? అస్సలు లేదు సార్. ఆ! మీ నా అప్లైన్ ప్రాబ్లమ్ అంజుబాబు సారా? అవును సార్. శివమణి సార్, ఓకే. అంజబాబు సార్. ఓకే. డైరెక్ట్ అప్లైనర్ మనకి అంజుబాబు సారు. అంతే కదా మీకు దగ్గర. దగ్గర అంజబాబు సారే. పాపం సార్‌కి గూడా ఈ ఐడీలేయటం అయి రాదు గదా! పట్టుకొని ఇప్పుడు గూడా ఏందో చిన్న చిన్నగా సార్ రాసుకొని చేయించాలి. ఐడీలేత్తన్నాడంట. అవును. మిమ్మల్ని చెక్కడము, మిమ్మల్ని తయారు చేయటం శివమణి సార్ గాని, రేపల్లి సీన్ సార్ గాని, ఎంఎస్ సార్ గాని వాళ్ళొక చరిత్ర తల్లి మీది వెస్టేజ్‌లో. ఓకే. ఎందుకు ఇప్పుడు మీరు చదువు లేకుండా దగ్గర దగ్గర 2 ఎల్‌ఓబీలు గట్టిగా వస్తుంటాయి. చాలా మంది చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. ఎందుకు ఇందులో ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారనుకుంటున్నారు మీరు? మీ ఉద్దేశంలో? ఎందుకు ఫెయిల్ అవుతారు వెస్టేజ్‌లో? ఎందుకంటే వాళ్ళు గూడా మీటింగ్స్‌కొచ్చి గురువుగారి మాటలు విని చేయాలని ఒకటి వాళ్ళతో నేను చాలా ఆప్యాయంగా, ప్రేమగా ఉంటా సార్. ఓకే. డైలీ ఫోను చేస్తూ సార్ ఏం చేస్తున్నారు? ఎటెళ్తున్నారు? నా అవసరం ఉంటే నాకు ఫోను చేయండి నేను వస్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ జెంట్స్ ఎళ్ళిపోతారు సార్. ఇళ్ళలో లేడీస్ ఉంటారు. హ్మ్. వాళ్ళు హ్మ్. వాళ్ళకి వాళ్ళ నంబర్‌లు తీసుకుంటాను నేను. వాళ్ళ నంబర్‌లు హ్మ్. తీసుకొని వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ కింద కూడా నేను బిజినెస్ చేస్తా. లేడీస్‌ని ఇంట్లో వరకు హ్మ్. ఉంచకుండా ఇలా చేసుకుంటే మీ హ్మ్. వారికి సపోర్ట్‌గా ఉండిద్ది, ధైర్యంగా ఉండిద్ది. మీరు గూడా రండి మేడం చేద్దామని చెప్పి వాళ్ళకి ఇటు మోటివేషన్ ఇచ్చేదాన్ని సార్. ఓకే. ఓకే. సూపర్. ఇంట్లో పనులన్నీ చేసుకొని 7, 8 గంటకల్లా జూమ్ నుంచి బయటికెళ్ళిపోతారా ఇంకా డ్రెస్ కోడ్ తోటి? వెళ్తాను. హ్మ్. ఓకే. ఇప్పుడు సార్ ఇబ్బంది ఏం లేదుగా? ఏ టైమొచ్చినా ఇంట్లో సపోర్ట్ చేస్తున్నారా? మీ ఇద్దరే కలిసి ఇప్పుడు ఎళ్తున్నారా చేస్తున్నారు. ఫీల్డ్‌కి? ఇప్పుడు చేస్తున్నారు సార్. హ్మ్. ఓకే. 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 థాంక్ యూ. థాంక్ యూ. ఇంకా ఇంకేమన్నా చెప్తారా మేడం? ఎస్‌టీఐలో సక్సెస్ అవ్వాలంటే మీరేం జేస్తున్నారు? మిగతా మా జూమ్‌లో ఉన్నోళ్ళకి ఏం జెప్తారు? ప్రతిరోజు ఏం జేయాలి? చెప్తాను సార్. హ్మ్. నాకు తెలిసినంత వరకు. నేను ఖచ్చితంగా చేసేది. మేడం. యెస్. ప్రతి ఒక్క రోజు లేసి జూమ్ అయిపోయిన తర్వాత నా పనులన్నీ ముగించుకొని, నేను బిజినెస్‌కెళ్ళేటప్పుడు సార్‌కి చెప్పెళ్తాను. ఎటెళ్తున్నాను? ఏం చేస్తున్నాను? ఎవరికి చెప్తున్నాను? సార్ పలానా సాటుకెళ్తున్నాను. పలానా వాళ్ళకి చెప్తున్నాను. పొలాలకు చెప్తున్నాను. లేతే సప్లిమెంట్ ఇప్పియటానికెళ్తున్నాను. లేదు హోమ్ కేర్‌కి ఎళ్తున్నాను. సార్ ఇలా ఎళ్తున్నాను. మీటింగ్స్ ఉన్నప్పుడు పలానా వాళ్ళని తీసుకొస్తున్నాను సార్. లేదు నాకు కుదరలేదు. నేను సార్‌కి చెప్తా. సార్ పలానా వాళ్ళొస్తున్నారు. రిసీవ్ చేసుకోండి సార్ అని చెప్తా. ఓకే. తర్వాత నేనెళ్ళేదాన్ని. ఓకే. నా నాకు మీ స్టోరీలో బాగా నచ్చిన సంఘటనమ్మా, నా ఫస్టు ఎడ్యుకేషన్ లేకుండా 9 దేశాల్లో ఉన్న కంపెనీ, ఈ కంపెనీలోకి నువ్వొచ్చి రైట్ ఐడీ ఏయటం రాకుండా బ్యాంకులు, పనులు తెలియకుండా చదువుకున్న ఇంకొకటి మీరన్న మాట నాకు బాగా నచ్చింది. ఇప్పుడు డీఎస్‌పీ ఎదురుగైనా కూర్చొని నేను హోమ్ మీటింగ్ చేస్తాను సార్ అన్నారు. ఏ స్థాయి అవును నుంచి సార్. ఏ స్థాయి దాకా తీసుకెళ్ళిందంటే హ్యాట్స్ ఆఫ్ తల్లి. చాలా ఇన్‌స్పిరేషన్ మీ స్టోరీ మాకు. ఇంకొకటి మంచి చేస్తున్నానన్న భావన ఉంది సార్. ఎవరేమనుకుంటే నాకెందుకు? నేను చెప్పేది మంచి. మంచి అయినప్పుడు ఇక్కడ నామోషీగా ఫీల్ అవ్వాల్సింది గాని, గిల్టీ‌గా ఫీల్ అవ్వాల్సింది గాని అవసరం లేదు అని అన్నారు చూసారా? అది నాకు బాగా నచ్చింది. అవును ఆహ్, సార్. ఇంకొకటి సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా వెస్టేజ్‌ని వదలలా మీరు. ఈవెన్ భర్త వదిలేస్తారు. ఎంత గొడవలు జరిగినా గాని చిన్న చిన్న వాటికే ఆగిపోతున్నారు చాలామంది. మీరు ఏమైనా ఏం జరిగినా నేను వదలకూడదు వెస్టేజ్‌ని అనే సంకల్పం తీసుకొని పోరాడారు. అది ఇంకా గ్రేట్ మేడం. సో, చాలా చాలా విషయాలున్నాయి. నేర్చుకోవాల్సినయి, తెలుసుకోవాల్సినయి. రేపు నాకు తెలిసి మీరు డిసెంబర్‌లో థాయిలాండ్ గూడా ట్రిప్ ఉంది. రైట్. సో, ఏమి చదువు లేకుండా నాకు తెలిసి మీరు ఫారిన్ గూడా ఎళ్ళబోతున్నారు. మన వాళ్ళు కొంతమందితో ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం భూలక్ష్మి మేడం. ఓకే సార్. ఓకే. ఖచ్చితంగా. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. అడగంగానే ఎమ్మటే రెస్పాండ్ అయ్యి, సార్ ఎమ్మటే జూమ్ ఇస్తానన్నారు. చాలా థాంక్ యూ భూలక్ష్మి మేడం. థాంక్ యూ. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాం మీ చేత మాట్లాడిచ్చాలని. నిన్న భలే సందర్భం దొరికింది. హుహు. సార్ మీకే నేను థాంక్స్ చెప్పాలి సార్. చదువుకోలేదు, నా దగ్గర ఎడ్యుకేషన్ లేదు, నేను జూమ్ చెప్తానో లేదో అని ఆలోచించుకోకుండా మేడం మీరు జూమ్ కావాలని అడిగారు. మీకే థాంక్ యూ సార్.
నాకు ఇలాంటి లేదా అవకాశం ఇచ్చినందుకు. ఖచ్చితంగా అమ్మా. ఎప్పుడైనా ఇంకెప్పుడైనా కొండేపు టీం నుంచి కానీ సార్ నా నుంచి కానీ సార్ నాకు ఈ హెల్ప్ కావాలి, మీ టీంకి ఎప్పుడైనా జూమ్ కావాలి అన్నా, ఓకేనా, మీటింగ్ కావాలన్నా గుంటూరులో అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. మీ టీం ప్రమోట్ చేసుకోండి. జూమ్ ఎప్పుడన్నా కానీ మేము రెడీగా ఉంటాం. ఓకేనా? అందరం థ్యాంక్ యూ సార్. అందరూ కలిసి చేసుకునేదమ్మా. గురువు గారు ఎస్ఏజీ చెప్తారు కదా. ఫ్యామిలీ అంటే నా కుటుంబం సార్. అవును. ఖచ్చితంగా ఖచ్చితంగా. నీది ఒక చరిత్ర తల్లి, నీది అంజిబాబుది, మీ అందరి కూడా వెస్టేజ్ చరిత్రలో. ఎందుకంటే చెప్పాను కదా, దీనికి కొమ్ములు తిరిగిన వాళ్ళకి కూడా 250 రావడానికి అల్లాడిపోతున్నారు కొన్ని సంవత్సరాల నుంచి. మీరు చరిత్ర సృష్టించినట్టే. ఖచ్చితంగా అమ్మా. కొంతమందితో మాట్లాడదాం. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ లీడర్. సో లీడర్స్, అది మేడం గారి స్టోరీ. ఇంకొక బాగా నచ్చిన విషయం ఏంటంటే, దీంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చేర్చిన వాళ్ళ బిజినెస్ అనుకుంటున్నారు ఇది. నన్ను ఆమె చేర్చింది కదా, ఆమె ఎందుకు, కానీ మీరు ఇంతవరకు ఒక్క మాట కూడా అప్లైనర్ ఫోన్ చేసి నన్ను చేర్చావు కదా, ఇది నీ బాధ్యత కదా, నువ్వు ఎందుకు రావు, నువ్వు ఎందుకు నేర్పించట్లేదు, నాకు చెక్ ఇప్పించాలి కదా అనే మాట ఇంతవరకు ఒక్క మాట కూడా మీ అప్లైనర్ అనలేదన్నారు. చాలా మెచ్యూరిటీ మైండ్ తెలియనిది. అంటే ఆ జ్ఞానం అందరికీ రాదు స్టార్టింగ్ లో. రైట్, ఎవరు వచ్చినా రాకపోయినా నేను పోరాడాలి. రైట్, డ్రెస్ కోడ్ వేసుకొని ఒంటరిగా పదాలు చదవడం రాకపోయినా, ఐడి వేయటం రాకపోయినా, ఫోన్లు రైట్ ఆ ఫోటోలు తీసి అప్లైనర్ పెట్టి, అమ్మ నరకం తల్లి, అది దాటావు. అది తలుచుకుంటేనే చిన్న చిన్న వాటికే మాకు ఎందుకా అనిపించింది. బట్ మీరు పడిన కష్టాలు చాలా 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 స్ఫూర్తిదాయకం. ఒకసారి మన లీడర్స్ తో మాట్లాడదాం. లీడర్స్ విన్నారు కదా ఫీడ్బ్యాక్. ఎస్, శాంసన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శాంసన్. శాంసన్ సార్, దాని మీద నొక్కితే అన్మ్యూట్ అవుద్దమ్మా. ఒక్క నిమిషం సార్, ఎందుకంటే మనం అన్మ్యూట్ చేస్తేనే వాళ్ళకి అవుతుంది. మీరు చేయండి. అందరికి శాంసంగ్ సార్ ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి, అందరికి అన్మ్యూట్ అవుతుంది. సార్ నేను చైతన్య సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చైతన్య మేడం. సురేష్ సార్ అమ్మా మాట్లాడండి అమ్మా. సార్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్ మేడం మాట్లాడినట్టు ఈ విషయంలో మనము నమ్మకంగా చేస్తే, మన వెస్టేజీ కంపెనీలో నమ్మకంగా చేస్తే ఏ ఏదైనా సరే మనం సాధించగలుగుతాం అని నమ్మకంగా చెప్పారు సార్ మేడం. ఇప్పుడు అర్థమైందా చైతన్య మేడం? మనం అంటే చదువుతో దీనికి సంబంధం లేదు. అవును సార్. అవును సార్. ఆమె చిన్న కష్టాలుగా చూసారా, మనకు అన్ని లేవు మామూలుగా. అవును సార్. మాట్లాడండి మేడంతో, మాట్లాడండి. భూలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఈరోజు మాటలతో చెప్పారే గాని అది చేసినప్పుడు చాలా కష్టంగా ఉండిద్ది మేడం. కుటుంబంలో భర్త సపోర్ట్ లేకుండా ఎన్నో విషయాల్లో నిన్ను బయటికి పెట్టి ఒక నైట్ అంతా బయట ఉండేటప్పుడు నువ్వెన్నో ఆలోచించుంటావు మేడం. అవన్నీ పక్కన పెట్టి మీరు రేపనేది ఉంది దీంట్లో, ఈ జీవితంలో రేపనేది నా బిడ్డలు గాని నా మనవళ్ళు గాని ఒక భవిష్యత్తులో బాగుంటారు అని నీ విషయంలో కష్టపడ్డా ఇంకొక తరం బాగుండిద్ది అని ఆలోచించి నమ్మకంగా నిలబడ్డారు అంటే మేము చాలా నేర్చుకోవాలి మేడం. ఆసక్తిగా చేశారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సబ్బులు షాంపులు అమ్మే ఆమె వచ్చింది అని ఒక తక్కువగా చులకనగా చూసినప్పుడు కూడా దీంట్లో ఒక మంచి ఉంది, వెస్టేజీ కంపెనీలో ఒక మంచి ఉంది, నేను మంచే చేస్తున్నాను, సబ్బులు సరుపులు షాంపులు కాదు కదా అని ఆ మాటలు చిన్నయి వెస్టేజీ కంపెనీ విలువైంది, బలమైంది అని నమ్మి మీరు ముందుకెళ్ళారు మేడం.
చాలా గ్రేట్ మేడం మీరు. మిమ్మల్ని చూసి నేను ఈ రోజు సురేష్ సారు ఈ జూమ్ మీటింగ్ లో చదువు లేకపోయినా తెలివి ఉంటే చాలు చేయగలరు, నమ్మకం ఉంటే చాలు చేయగలరు అని చెప్పారు మేడం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ మన మేడం. థ్యాంక్ నమ్మకమే ఒక తొలి మెట్టు మేడం మనం గెలవటానికి. అవును మనం ఏ మేడం. భూలక్ష్మి రోజైతే మేడం. డమ్మీ హార్ట్ గా పనిచేస్తామో ఆ రోజే తొలి మెట్టు అది మనకి గెలుపుకి. అవును, సూపర్ 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 మేడం. ఈ థ్యాంక్ యూ. విషయాల్లో నేను చాలా నేర్చుకోవాలి. జూమ్ మీటింగ్లకు గాని, ఎంఎస్ఆర్ మీటింగ్లకు గాని, సురేష్ సార్ మీటింగ్లకు గాని దేంట్లో కూడా వెళ్ళాలి, నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. నేర్చుకుంటేనే గాని మనం ఏదైనా చేయగలము అనే దానికి కూడా ఉదాహరణ ఇచ్చారు మేడం. ఎస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భూలక్ష్మి మేడం. మీలాగే చైతన్య మేడం గారు మీలాగే నెక్స్ట్ ఒక 5-6 నెలల్లో మేడం గారి పేరు వినపడుద్ది. చదువులేదు మేడం సూపర్. గారు కూడా మంచి మాటకారి, మంచి లీడర్ మాకు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు కూడా అన్ని 1 లాక్ తీసుకోవాలని గోల్ వినపడుద్ది పెట్టుకొని గట్టిగా చేస్తే అయింది. వినపడుద్ది మేడం పేరు కూడా తప్పకుండా త్వరలో తప్పకుండా వినపడుద్ది. మేడం. థ్యాంక్ యూ తప్పకుండా థ్యాంక్ యూ మీ తల్లి. అందరూ ఆశీస్సులుంటే మీలాగే కష్టపడాలి, వెస్టేజీ విషయంలో కష్టపడాలనే తలంపుతో ఖచ్చితంగా నా ప్రయత్నం నేను మాత్రం చేస్తాను మేడం. ఖచ్చితంగా ఓకే, తల్లి. మీకు కలిసి అన్ని చేద్దాం. థ్యాంక్ యూ. భగవంతుడు ఆ కాలు ఇచ్చాడు, మంచి టీం, మంచి అసోసియేషన్ ఇచ్చాడు. ఓకేనా, కలిసి పని చేద్దాం. ఇట్లాంటి స్టోరీస్ తప్పకుండా. మేము ఎందుకు వినమంటాం అంటే బయట నుంచి చూస్తే నాకే కష్టాలేమో, నాకేవో జనాలు నో అంటున్నారేమో, అందరికి తెలిసిపోయిందేమో, ఓయమ్మ ఇది నా వల్ల కాదేమో అనిపించిద్ది. ఇట్లాంటి స్టోరీస్ వింటున్నప్పుడు మీకు తెలియకుండానే నాకే కాదు అందరికి వస్తున్నాయి, ఇది కామన్ అనిపించిద్ది. అందుకు మేము పొద్దున్నే లేచి తల్లి వినండి 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 అని చెప్పేది. అర్థమవుతుందమ్మా? అవును. అందుకే ప్రతిరోజు అవును. జూమ్ వినాలి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఏమో నన్ను అడగకుండా చూసుకొని వచ్చేస్తున్నారు మేడం మీరు. ఓకే, కానివ్వండి. సారీ సార్. భూలక్ష్మి మేడం ఫీడ్బ్యాక్ కి 23 మంది, మాకు ఇంతవరకు ఎప్పుడు రాలా. గుడ్ మార్నింగ్ మేడం భూలక్ష్మి గుడ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీకు భూదేవ్ అంత సహనం ఉంది మేడం. ఈ సహనంగా ముందుకెళ్ళారు. బాగా చాలా బాగా కష్టపడి పైకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఆ స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకోవాలి, మనం ఎలా తయారవ్వాలి, ఓకేనా? ఓకే సార్. అది ఓకే, ఇవన్నీ దాటాలి. ఆ Yes, sir. వంతెన దాటితేనే మనం చేరుకోగలే సక్సెస్. థ్యాంక్ యూ. ఓకే. నేను పిలిచిన వాళ్ళు కొంచెం అన్మ్యూట్ అవ్వండి మేడం. మీరు స్పీడ్ గా చేస్తున్నారు కొంచెం. ఎస్, నెక్స్ట్ కొంచెం స్పీడ్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వడం ప్రయత్నించండి. వినయ్ సార్, వినయ్ మన్యం గుడ్ మార్నింగ్ రైట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎస్ సార్. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది వినయ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడంతో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు శ్యామ్ సారు చెప్పారు సార్. చెప్పండి. అదే దీంట్లోకి వేస్టేజ్ ఆరోగ్యం బాగుండేది చేసేదని చెప్పారు సార్. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. ఓకే. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత సారు అంటే నేను ఖాళీగా ఉన్న సార్లో నాకు నాగమణి మేడం మా అక్క సార్. సార్ ఒక్క మాట సార్, అవి తర్వాత మాట్లాడదాం. మీకు ఈ సెషన్ విన్నారు కదా, దీంట్లో ఏ పాయింట్ మీకు కనెక్ట్ అయింది? ఎందుకంటే చాలా మంది మాట్లాడాల్సిన ఉన్నారు, మళ్ళీ మాట్లాడదాం ఏదైనా ఉంటే. ఓకే సార్. అదే సార్ చెప్పండి. అదే సార్ ఇన్ని అమ్మలు పడ్డాక ఏ సక్సెస్ అని వచ్చేసారని అది కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ వినయ్ సార్. థ్యాంక్ యూ. చరిత్ర మొత్తం తిరిగేయండి లీడర్స్, ఎక్కడా కూడా అవమానాలు, బాధలు, కష్టాలు లేకుండా సక్సెస్ అయిన ఒక జీవితాన్ని మీరు తీసారండి. చరిత్రలో ఏ రంగంలో అయినా, ఈ రంగం కూడా అంతే. ఓకే, థ్యాంక్ యూ వినయ్ సార్. మేరీ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నువ్వు చెప్పిన స్పీచ్ నాకు చాలా అర్థమైంది మేడం.
కానీ నువ్వు ఎన్నో కష్టాలన్నీ ఎదుర్కొని నువ్వు వెస్టేజీ ప్లాట్ఫామ్ని ఒక వజ్రంగా నువ్వు పలికావు మేడం. నాకు అది బాగా కనెక్ట్ అయింది. మీరు ఒక్కళ్ళు ఫీల్డ్కి వెళ్ళి మీరు హోమ్ మీటింగ్ చేయటం అనేది కూడా నాకు బాగా నచ్చింది మేడం. అంటే నేను ఒక్కదాన్ని వెళ్ళి నేను చేయలేకపోతున్నాను. నీకు చదువు లేకపోయినా కానీ నువ్వు ధైర్యంగా వెళ్ళి హోమ్ మీటింగ్ చేస్తూ ఉన్నావు. కానీ నేను అలా చేయటానికి ధైర్యం చేయలేకపోతున్నా మేడం. నేను కూడా అలా చేయాలని డిసైడ్ అయ్యాను మేడం. మేడం మన మన ధైర్యం చెప్పండి. ధైర్యం మన అప్లేరు, మన ధైర్యం ఎంఎస్ఆర్ గురువు గారు. వీళ్ళు ఒక తండ్రిలా గైడెన్స్ ఇస్తున్నప్పుడు ధైర్యం ఆటోమేటిక్ గా తెచ్చుకోవాలి మేడం. అవును మేడం, నాకు ఆ ధైర్యం లేక నేను జూమ్ లో కూడా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడలేకపోతున్నాను మేడం. కానీ మీరు మనం పేదవాడుగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడుగా చనిపోవడం మన తప్పు అనేది నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మేరీ మేడం. థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ. మనలాంటి ఒక ఆవిడ చూడండి ఎలా తయారైందో, పులిలాగా తయారైంది. అవునా అవును కదా? సార్. మరి అవును డిఎస్పీ కూడా హోమ్ మీటింగ్ ఇస్తానంట. నాకు దడొస్తుంది. అవును సార్, నాకు చదువు లేదు, నేను ఎలా చేయగలుగుతాను, ఆ చదువు లేకుండా నేను ఇదంతా నేను చేయగలనా అని నాకు చాలా Yes, డౌట్స్ yes, yes. వస్తున్నాయి సార్. ఈ రోజుతో తీరి ఉండాలి మీకు. ఇప్పుడు మాట్లాడుతున్న ఒకటే. భయం వేస్తుంది సార్. పర్వాలేదు, చాలా బాగా మాట్లాడుతున్నారు. మేడం చేసింది ఒకటే, గొప్ప వాళ్ళ మాటలు ఎప్పుడు భయం వేసినా, ఎప్పుడు రిజెక్షన్స్ వచ్చినా, ఎప్పుడు నెగిటివ్ వచ్చినా మళ్ళీ పోయి మీటింగ్ లో కూర్చునేది. ఓకే. నీకు తెలియకుండానే గొప్ప వాళ్ళ మాటలు వింటూ ఉంటే నీకు తెలియకుండానే నీకు ధైర్యం వస్తుంది, నీకు తెలియకుండా ఒక భరోసా వస్తుంది. ఇక్కడ జరుగుతున్నది మేము మీటింగ్స్ కి ఎందుకు రమ్మంటున్నాం అంటే ఊరకు మిమ్మల్ని చూపించడానికి కాదు. ఎప్పుడైతే భూలక్ష్మి మేడం చాలా సార్లు చూసా, స్టార్టింగ్ గుంటూరు వెళ్ళినప్పటి నుంచి గమనిస్తున్నా, డ్రెస్ కోడ్ తో స్టేజ్ ఎక్కువ కూర్చుంటుంది. ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు మీటింగ్స్ బయట ఉండకూడదు. మనం ఎవరు వచ్చినా రాకపోయినా మనం జనాలకు వినిపించుకోవడానికి కాదమ్మా, మీటింగ్స్ కి ఎందుకు తీసుకురమ్మంటున్నావు అంటే నువ్వు చాలా జాగ్రత్తగా వినండి లీడర్స్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ జనాలు మార్చడం కాదు, మనం మారాలి. అవును సార్. ఫస్ట్ జనాలకు ధైర్యం చూపించడం కాదు, నీకు ధైర్యం రావాలి. ఫస్ట్ జనాలకు ప్లాన్ చెప్పడం కాదు, ఫస్ట్ ప్లాన్ నీకు అర్థం కావాలి. అవును సార్. మీటింగ్స్ ఎవరి కోసం అంటే జనం కోసం కాదు, నా కోసం, నేను అవును సార్. తెలుసుకోవడం కోసం, నేను మారటం కోసం, ఆ వైబ్రేషన్ నా బ్లడ్ లోకి వెళ్ళటం కోసం. చాలా మంది లీడర్లు చేస్తున్న పొరపాటు ఏంటంటే టీముని తీసుకొని వచ్చి వీళ్ళు బయట తిరుగుతున్నారు. నేను చెప్తే వినట్లేదు సార్ మా బాబాయ్, నేను చెబితే వినట్లేదు సార్ మా పిన్ని అని చాలా మంది అంటున్నారు. కాదు కాదు, నువ్వు చెబితే వినరు. ఎందుకంటే నీ మాటకి పవర్ లేదు, నీకే వైబ్రేషన్ లేదు, నువ్వు చెప్పే నీకే ధైర్యం లేదు. అందుకే ఎప్పుడైతే నువ్వు మీటింగ్స్కి వెళ్ళి ప్రతి 30, 40, 50 ట్రైనింగ్స్కి వెళ్ళి నువ్వు ఎవరు వచ్చినా రాకపోయినా ధైర్యంగా ముందు కూర్చొని ఆ కంప్లీట్ గా నీకు సబ్జెక్ట్ అర్థమైద్దు. ఈ రోజు చూడండి, చిన్న చిన్న వాళ్ళకు కూడా చెప్పడానికి భయపడ్డ ఆవిడ డిఎస్పీ కైనా మీటింగ్ చెబుతానంటుంది. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? వెస్టేజీ ప్లాట్ఫామ్ నుంచి సార్. ప్లాట్ఫామ్ ప్లస్ తను మార్చుకుంది, మీటింగ్స్ కి వెళ్ళి మార్చుకుంది. అవును సార్. గుర్తుపెట్టుకోండి, మీటింగ్స్ కి వెళ్ళటం సీక్రెట్. అప్లైనర్ తో తిరిగి ఈ మాటలన్నీ నేర్చుకుంది, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, రైట్, ఎలా చేస్తే రెస్పాండ్ అవుతుంది ఇవన్నీ తెలుసుకుంది. ఇంకొక మాట నుంచి నేర్చుకోవాలి, ఏ పనైనా నేర్చుకోవాలి. నేర్చుకోకుండా నువ్వు ఎక్స్పర్ట్ కాలేవు. అవును సార్. అందుకు మీటింగ్స్ కి ఎవరు వచ్చినా రాకపోయినా, మీరు ఎవరు పిలిచినా పిలవకపోయినా ముందు మీరు వెళ్ళి ముందు కూర్చోండి. మళ్ళీ చెప్తున్నా, మీకే మళ్ళీ ఎందుకు చెప్తానంటే మీకు అర్థమైంది. ముందు మీరు కూర్చోవాలి అంతే. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. క్రాంతి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఫీడ్బ్యాక్. క్రాంతి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం, మీరు ఈ రోజు ఏ లెవెల్లో ఉంది మేడం. నేను ఆండ్రాయిడ్ చేయను, నేను న్యూ జానరు. కానీ మీ మాటలు విన్న తర్వాత మాట్లాడాలి. నాకు మీరు చెప్పిన పాయింట్, సార్ తలుపేసినా కూడా మీరు ఫీల్డ్కి వెళ్ళారంటే నాకు అసలు ఎక్సలెంట్ గా నచ్చింది మేడం. ఎస్ క్రాంతి సార్, మేడం నాకు గారు చదువు లేదు, నేను తపనలో ఉన్నా, నేర్చుకోవాలి అని. థ్యాంక్ యూ మేడం. మీరు కూర్చొని నేర్చుకున్నప్పుడే సగం గెలిచినట్టు సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మల్లికార్జున సార్, గుడ్ మార్నింగ్. కొంచెం స్పీడ్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, లీడర్ చాలా మంది ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. భూలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. మళ్ళీ ఇబ్రహీంపట్నంలో మళ్ళీ శ్రీనివాసరావు ఎమోషన్ గుర్తుకొచ్చింది మేడం ఈరోజు.
మేము ఆల్రెడీ మాకే చదువు లేదు, మేము ఉన్న జనరల్ నాలెడ్జీలో కొట్టుకొస్తుంటే నీ టెస్ట్ మనీ విన్నాక మాకు చాలా ఈజీ అనిపించింది మేడం. ఎస్. అసలు మేము నేర్చుకుంది ఏంటంటే అసలు నీ భూలక్ష్మి మేడం టెస్ట్ మనీ విన్నాక మనం అంత హ్యాపీగా ఎంత సేపులో ఉన్నామా ఏందా మనం ఇంకా. మేడం అసలు నీకు బండి రాదు, వేరే వాళ్ళ ఫోన్ నుంచి చేస్తుందంటే అసలు నీకు ఈరోజు మా ఫీడ్బ్యాక్ మరి. థ్యాంక్ యూ నాకు మేడం. తెలిసి మల్లికార్జున సార్ ఆమె కొన్న కష్టాల్లో మనకు 30% కూడా లేవు. 30% అసలు మన హ్యాపీ సార్. మనకు అసలు ఏముంది, అన్ని టెక్నాలజీ తెలుసు, జనరల్ నాలెడ్జీ ఉంది, ఈజీగా అన్ని వచ్చి కూడా మనం ఏదో తెలియనట్టుగా ఫీల్ అవుతున్నాం కానీ తెలియక. అవునవును. ఇప్పుడు హోమ్ మీటింగ్ కూడా చూసారు, ఇప్పుడు డిఎస్పీకి ఏం చెబుతానన్నారు, తయారైంది మేడం. డిఎస్పి సార్, డిఎస్పి తెలుసుకున్నాక మన సబ్జెక్ట్ తెలిసినాక డిఎస్పికి అయినా హార్ట్, కిడ్నీ, లివర్, గ్యాస్ ట్రబుల్ ఉంటాయి కదా సార్. వాడు ఎవడైనా కానీ భయమే ఉందాడు. మనం భయపడాల్సిందేమో, తప్పు చేస్తే డిఎస్పి బొక్కలేస్తాడని భయం. అదే అదే అదే. సబ్జెక్ట్ మనకు వచ్చిందాకా భయం ఉండాల్సింది ఉంటదేమో కానీ సబ్జెక్ట్ రావడానికి ఏం చేసిందో నువ్వు కూడా అదే చేస్తున్నావు మల్లికార్జున సార్. మీటింగ్స్ బాగా వింటున్నావు. ఓకే ఖచ్చితంగా ఓకే. నువ్వు నాకు కూడా కూడా భయం ఉండదు సార్. నాకు ఎవరైనా కానీ చెప్పేస్తాను. ఎక్కడైనా ఫోన్లు అయినా, దారిన పోతున్నా, ఎక్కడ ఎదురైతే కూరగాయల కొట్టుకాడ చెప్పి బాటిల్ ఇచ్చి రావటమే. నేను ఎక్కడికి పోతే ఇంకా అక్కడ తను మిస్త్రి బండి కాడికి పోతే బాటిల్ ఇచ్చి రావటమే. ఓకే. థ్యాంక్ యూ మల్లికార్జున సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వెనకోళ్ళు ఉన్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రసన్న మేడం, గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రసన్న మేడం, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. భూలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నాకు కనెక్ట్ అయిన పాయింట్ మేడం, నేను ఇన్ని రోజులు ఫీల్ చేస్తున్నాను కానీ ఏదో అంటే రిజెక్ట్ చాలా వచ్చినాయి. మీరు అన్నట్టు మా ఇంట్లో కూడా చాలా సమస్యలు ఫేస్ చేశాను స్టార్టింగ్ లో. నేను అది ఎవరికి తెలియకుండానే ఫేస్ చేశాను. మీరు అన్నట్టు ఆనిముత్యం చేతికి చిక్కినప్పుడు ఆనిముత్యాన్ని పట్టుకొని ముందుకెళ్తే మన లైఫ్ మారిద్ది అని చెప్పారు కదా మేడం. నాకైతే బాగా కనెక్ట్ అయింది ఆ పాయింట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మీకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళు నో అన్నా గానీ వీళ్ళని వదిలిపెట్టను అనని మీరు ఎంత సంకల్ప బలంతో గట్టిగా పట్టుకొని ఉన్నారో, నేను కూడా అదే సంకల్ప బలంతో లీడర్ వచ్చారా రాలేదా అనేకోకుండా, కొత్త లీడర్ని ఎత్తుక్కోకుండా వాళ్ళు ఎన్ని సమస్యలు చెప్పినా గానీ వాళ్ళు వెంట పడుతూనే ఉన్నాను మేడం. నేను కూడా మీలాగా సక్సెస్ తీసుకోవాలని, మీ జూమ్ లో మీరు చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్ లో తీసుకొని ముందుకి నడవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మీ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రసన్న మేడం. ఆల్రెడీ మీకు పోరాడుతున్నారు, మంచి లీడర్ మీరు, చాలా స్కిల్స్ ఉన్నాయి. త్వరలోనే మీరు భూలక్ష్మి మేడం అంత గొప్పగా 2 LOBలు తీసుకుని డిసెంబర్ కల్లా మీరు రీచ్ అవుతారు మేడం. థ్యాంక్ యూ ప్రసన్న మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, ఇవాళ చాలా ఈ ఉదయాన్నే మోటివేషన్ అనకూడదు మేడం, చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మీ స్టోరీ. సక్సెస్ జర్నీ, సక్సెస్ఫుల్ రియల్ సక్సెస్ స్టోరీ ఇది. నిజంగా విజయం అనేది మనం కలగనంత సింపుల్గా సులభంగా ఉండదు. నిరంతరం ప్రయత్నం చేయాలి, ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి. ఇవన్నీ కూడా మీలో ఉన్నాయి కాబట్టి మీరు చాలా స్పీడ్గా సక్సెస్ అయ్యారు మేడం. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ వాయిస్ మాకు అడగగానే సురేష్ సార్ అన్నట్టు మాకు ఇవ్వటం ద్వారా చాలామంది లేడీస్కి అండ్ నాకు పర్సనల్గా చాలా బాగా ఇన్స్పైర్గా ఉంది మేడం మీ స్టోరీ. ఏదైతే మీరు గోల్స్ పెట్టుకున్నారు, ఇంకా ఇలాంటి వ్యక్తులు త్వరగా సక్సెస్ అయ్యి ఇంకొంతమందిని మీ వాయిస్ ద్వారా చేంజ్ చేయాలి. నేను మీ స్టోరీలో విన్న మెయిన్ ఏంటంటే, గురువు గారు ఏదైతే చెప్పారో ఆ మాట పట్టుకుని ఆ మాటను బలంగా తీసుకెళ్లారు మీరు. ఒక గురువు మాట ఏంటంటే, పేదవాడిగా పుట్టొచ్చు కానీ పేదవాడికి చనిపో, చిన్న మాట అది అందరికీ చెబుతున్నారు, కానీ మీరు ఒక్కరే పట్టుకొని దాన్ని ముందుకెళ్ళటం వల్ల ఎక్కడ నెగిటివ్ వచ్చినా కానీ ఈ ఒక్క మాట మీ ఫ్యామిలీ ఇదే కనపడింది కాబట్టి మీరు ముందుకెళ్ళారు మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్. మీరు అనుకున్న డ్రీమ్స్ అని కూడా చాలా త్వరగా నెరవేరాలని హార్ట్ఫుల్గా థ్యాంక్ చెప్తున్నాను మేడం. కొండేపు టీం తరఫున థ్యాంక్ యూ భూలక్ష్మి మేడం. ఆనంద్ సార్ లాంటి గొప్ప లీడర్ ఆశీస్సులు, ఫీడ్బ్యాక్ మీకు ఎప్పుడు ఉంటాయి. ఓకేనా? ఎప్పుడు సార్ కూడా మీరు కాల్ చేయొచ్చు, ఏదైనా చిన్న ఇబ్బంది అయినా కానీ. కొండేపు టీం మొత్తం కూడా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. నెక్స్ట్ వీరనారాయణ సార్, గుడ్ మార్నింగ్. కొంచెం స్పీడ్ గుడ్ కాలేదు. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వీరనారాయణ గారు. సార్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ మేడం. అసలు మామూలుగా ఏంటంటే విడాకులు ఇస్తానన్నా కూడా నేను వెస్టేజ్ని వదలనని చెప్పి అన్నారు చూడండి, అది హార్ట్ఫుల్ గా టచ్ చేసింది మేడం. సేమ్ నా పరిస్థితి కూడా అంతే. అట్లాగే నిలబడ్డాను వెస్టేజ్లో. ఎంతో టీం తయారు చేసుకుంటున్నాను. కొద్దిగా నేర్చుకునే క్రమంలోనే ఉన్నాను. నేర్చుకుంటా ఉన్నాను మేడం. నేర్చుకుంటా సక్సెస్ అవ్వాలని చెప్పి గోల్ పెట్టుకొని చేస్తున్నాం మేడం. ఇప్పుడు దాకా గోల్ లేదేం లేదు. గోల్గా ఉండేవాడిని. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్ యూ అనుష సార్. మేడం. థ్యాంక్ యూ. అనుష మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నిజంగా మీకు భూతల్లికి ఉన్నంత ఓర్పు ఉంది మేడం. అసలుకి మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చూడు అసలుకి చాలా ఓర్పుగా చాలా బాగా అసలుకి వాటిని చాలా పాజిటివ్ థింకింగ్ గా తీసుకొని అసలు చాలా ముందుకెళ్లారు మేడం మీరు. ఎవరికైనా అసలు చూడండి, మీరు నైట్ 11కి వచ్చాక కూడా మీ సారు మిమ్మల్ని బయట పెట్టాక కూడా మీరు ఎంత ఇదిగా ఉండి ఎంత స్టేజ్ వచ్చినా నేను మీకైనా విడాకులు ఇస్తాను కానీ వెస్టేజ్ ని వదలను, వెస్టేజ్ ని అంత గట్టిగా అంత నమ్మకంగా పట్టుకుంటాను అని మీరు అన్నారు కదా మేడం. ఆ మాట చాలా బాగా కనెక్ట్ అయింది మేడం నాకు. అలాగే ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పినట్టు మనం పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం చాలా తప్పు. మనం ఏదైనా చేయాలంటే మనం సాధియాలంటే మనం వెస్టేజ్ లో ఉండాలి. వెస్టేజ్ మనకి దేవుడు ఇచ్చిన వరం. చాలా యుద్ధంగా మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. మేము ఇప్పుడు మీరు చెప్పిన మాటల వల్ల మేము కూడా ఇలాగే ముందుకు వెళ్తూ చాలా అంటే కొన్ని ఉంటాయి కదా మేడం, అదే వీళ్ళు ఇచ్చే మనం అడిగే దాన్ని బట్టి అవి వల్ల మాకు చాలా బాగా క్లారిటీ వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రతిమ మేడం, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ లైఫ్ జర్నీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది మేడం మా టీం లీడర్స్ అందరికి. మేడం ఒక రాయి ఒక పక్కన ఉంటే దాన్ని ఏదో రాయిని పక్కన పెడతాం మేడం. ఒక ఉలి దెబ్బలకి తట్టుకొని ఒక శిల్పంగా మారినప్పుడు మాత్రమే అందరూ శిల్పం అని దానికి పూజిస్తారు మేడం. అవును మేడం. ఈ రోజు మా టీంలో ఉన్న లీడర్స్ అందరికి మీరు ఒక శిల్పం లాగా కనపడుతున్నారు మేడం. ఆ దెబ్బలు తగిలినాయి మేడం, దెబ్బలు ఓర్చుకుంది. అవునవును సార్. అయితే మేడం నేను నేర్చుకున్నది ఏంటంటే హోమ్ మీటింగ్ కూడా మీరు యూనిఫామ్ మీద వెళ్ళటం వల్ల మీకు రెస్పెక్ట్ పెరిగింది మేడం. ఎస్ మేడం. తర్వాత మీరు చదువు లేకపోయినా కానీ మంచిగా హోమ్ మీటింగ్స్ కి ప్రతి మీటింగ్ వదలకుండా వెళ్ళటం వల్ల ద్వారానే మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నారు. ఈరోజు చాలా మందికి మీరు చెప్పగలుగుతున్నారు మేడం. ఎస్ మేడం. మీరు ఎన్ని దెబ్బలు ఎంత మానసిక వేదన పడ్డా గానీ ఏ రోజైతే మీ హస్బెండ్ మీతో పాటు మీటింగ్ కి జాయిన్ అయ్యారో ఆ రోజు మీరు సక్సెస్ అయిన ఫీలింగ్ మీకు వచ్చింది మేడం. ఎస్ మేడం. మీ వల్ల మా లీడర్స్ చాలా మంది ఉన్నారు మేడం. ఏదో ఒక విషయమే సఫర్ అవుతుంటారు. వాళ్ళు అనుకుంటారు మా ప్రాబ్లమ్స్ అన్ని మేడం ముందు చాలా తక్కువని. అదే ఆ రోజు ఆగిపోయినట్టయితే సక్సెస్ వచ్చేది కాదు, సారు మీటింగ్స్ వచ్చేవాళ్ళు కాదు, నా జర్నీ మళ్ళీ మురికాలంలోనే పడిపోయేది, ఏమి ఉండేది కాదు నా లైఫ్. అవునవును మేడం. చరిత్ర చాలా థ్యాంక్స్ మేడం మీకు. మేడం సార్ ఉన్నారా మేడం? ఉన్నా, ఇంట్లో లేరు మేడం, బయటకు వెళ్ళారు. ఓకే ఓకే. మా టీం అందరి తరపు నుంచి మా లీడర్స్ అందరి తరపు నుంచి చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పండి మేడం. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ. ఓకే ఓకే మేడం. మీరు అనుకున్న గోల్స్ అన్ని త్వరగా ఈ డిసెంబర్ కి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చరిత్రలో నిలబడాలంటే దెబ్బలు తట్టుకోవాల్సిందే. ఇంతమంది ఒక చిన్న అంటే పళ్ళు పూలు అమ్ముకునే వ్యక్తి 300 మందికి జూమ్ చెప్తుంది. రేపు థాయిలాండ్ వెళ్ళబోతుంది. నెలకి ఎంఆర్ఓ శాలరీతో ఈక్వల్ గా తీసుకుంటుంది 50-60 వేలు అంటే. చరిత్ర మరి ఇది చరిత్ర. మరి ఈ చరిత్రలో నిలబడాలంటే అవన్నీ తట్టుకోకుండానే, ఏమి నొప్పి తగలకుండానే, ఏమి జరగకుండానే జరిగిద్దా? జరగదు సార్. ఇంపాసిబుల్ అమ్మా. అందరికి కామన్ అది. అవును సార్. నొప్పులు పడకుండా బిడ్డ భూమి మీదకి రాదు.
అవును సార్. ఖచ్చితంగా ప్రతి ప్రతి తల్లికి కామన్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నాగమణి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీకు ఆ పేరు పెట్టడం వల్లే మీకు ఇంత ఓర్పు వచ్చిందేమో తెలియదు అంతే మేడం. నాకైతే ఏడుపు వచ్చింది మీరు అన్ని కష్టాలు చెప్తుంటే. నాకు చదువు రాదు మేడం. నేను ఇక నుంచి మీరు చెప్పిన పాయింట్లన్నీ కొంచెం నాకు బాగా బుర్రలోకి ఎక్కినాయి. నాకు అయితే టీం అయితే రాలేదు. ఇంకా నేను కూడా మీలాగా ప్రయత్నించి ముందుకు వెళ్ళాలని చాలా గట్టిగా పట్టుకున్నాను మేడం. ప్రతి పాయింట్ నాకు కనెక్ట్ అయింది మేడం. ఇది కాలేదు, ఇది అయింది అని నేను చెప్పలేను. నాకు అంత బాగా నచ్చింది. డిసైడ్ అవ్వండి, అయిపోయింది. డిసైడ్ అవుతాను మేడం. మీ డ్రెస్ కోడ్ కూడా కావాలా? మీరు ఆ డ్రెస్ కోడ్ వేసుకున్నప్పుడే మీకు విలువ పెరిగింది. అవును మేడం. నాకు వేసుకోవాలనే కోరికగా ఉంది. కాకపోతే నాకు నేను ప్రతి మీటింగ్ కి వెళ్తాను మేడం మీలాగే. మీటింగ్లు అసలు వదలను. కాకపోతే నాకు చార్జెస్ డబ్బులు లేకనే నేను పక్కన వాళ్ళ దగ్గర అడుక్కొనైనా నేను మీటింగ్కి వెళ్తాను. సూపర్ సూపర్ నాగమణి మేడం. మీరు త్వరలో మీరు కూడా హోమ్ మీటింగ్కి వెళ్ళాలి, ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. జాలయ్ సార్, గుడ్ మార్నింగ్. హలో సార్, గుడ్ మార్నింగ్. అమ్మా ఒక్క నిమిషం అమ్మా, మీరు వెయిట్ చేయండి. నాగమణి మేడం మ్యూట్ లో ఉండండి మేడం. సురేష్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. డైనమిక్, యంగ్ అండ్ డైనమిక్, వన్డేపుల్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ జాలయ్ సార్, వెల్కమ్. సార్ థ్యాంక్ యూ. అమ్మా భూమాత లక్ష్మీదేవి, ఎందుకంటే గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా భూమాత లక్ష్మీదేవి. నువ్వు భూలక్ష్మి కాదమ్మా, నువ్వు భూమాత. నువ్వు మా అందరికి మాత, మా తల్లివి. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఒక చిన్న కోరికమ్మా. నీవు ఎక్కడైతే హోమ్ మీటింగ్ పెడుతున్నావో నేను ఒక్కసారి మిమ్మల్ని ఎలా చెప్తున్నారో నేను నేర్చుకోవాలి, చూడాలమ్మా. నా నంబర్ సురేష్ సార్ని అడగండి, ఇస్తారు. మీరు ఎక్కడ అవకాశం ఉంటే చెప్పండి, అది ఎంత దూరమైనా నేను వస్తానమ్మా. ఓకే సార్. ఏ పాయింట్ మీరు పట్టుకున్నారు అంటున్నారు, అసలు ఏ పాయింట్ వదిలేయాలో నాకు అర్థం కాల. థ్యాంక్ యూ. 72 సంవత్సరాల వయసులో మీరు చెప్పారు చూసారా, అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనపడింది, పక్షి కనపడలా. మిగిలిన వాళ్ళకి పక్షి కనపడితే మీకు కన్నే కనపడింది. దట్ ఈజ్ వెస్టీజ్. ఆ వెస్టీజ్ యొక్క గొప్పతనాన్ని మీరు తెలుసుకొని విడాకుడైనా ఇస్తాను, బయట ఆ రోజు చలి ఉందో లేకపోతే వాన ఉందో తెలియకుండా బయట ఒక రోజల్లా నిలబడి చివరికి నీవు గెలిచి మీ ఇంట్లో వాళ్ళ మెంబర్స్ అందరినీ గెలిపించి ఈరోజు ఈ జూమ్ మీటింగ్లో మమ్మల్ని అందరినీ కళ్ళు తెరిపించావు తల్లి. హ్యాట్స్ ఆఫ్ తల్లి, మీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ జాలయ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ అమ్మ మీటింగ్ మాత్రం అమ్మ నా నంబర్ సురేష్ సార్ అడిగి తీసుకోండి అమ్మా. నేను రావాలమ్మా, మిమ్మల్ని చూడాలి. ఓకే సార్, ఖచ్చితంగా. ఖచ్చితంగా. భూలక్ష్మి మేడం పెద్ద చాలా గ్రేట్ లీడర్, కొండేపి టీంలోనే. అట్లాంటి వారి ఆశీస్సులు, అసలు మీ హోమ్ మీటింగ్ రావాలనుకోవటం అది మీ అదృష్టం. చాలా అంత గొప్ప వ్యక్తి. అవునవునవును, చాలా గొప్ప వ్యక్తి ఆయన. కలుద్దాం మేడం త్వరలో, ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ ప్లీజ్ నాకు ఛాన్స్ ఇవ్వండి సార్. అమ్మా ఇస్తాను తల్లి, ఒక్క నిమిషం. ఎవరమ్మా? జ్యోతి సార్ ఫ్రమ్ హైదరాబాద్. అమ్మా చెప్పండి చెప్పండి, పర్లేదు చెప్పండి. సార్ అసలు ఆ మేడం మీటింగ్ అసలు సూపర్ సార్. అసలు నాకు నేను మొన్న నాకు ఫస్ట్ శాలరీ వచ్చింది 384 రూపీస్ వచ్చింది సార్ మొన్న 10th. అది కూడా నేను షేర్ చేసుకోలేదు సార్ గ్రూప్ లో. సార్ ఇప్పుడు ఆ మీటింగ్ విన్న తర్వాత నాకు నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను సార్. నాకు అసలు మాట్లాడడానికి రాదు బయట. నేను కొంతమంది చెప్పాను దీనికోసం నుంచి, నేను చాలా విన్నాను చాలా చూసాను అన్నారు. సార్ ఇప్పుడు ఆ మేడం మీటింగ్ విన్నాను, నాకు అసలు మాట్లాడడానికి రాదు. నేను మొన్న నాకు శాలరీ వచ్చింది, ఎవరితో షేర్ చేయలేదు. బట్ ఇప్పుడు ఆ మేడం విన్నాక నాకు చెప్పాలనిపించింది, చెప్తున్నాను సార్. మేడం సూపర్ సార్, అసలు మీరు మేడం సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ టైం శాలరీ వచ్చింది సార్, 384 రూపీస్ వచ్చింది 10th. కంగ్రాచులేషన్స్ మేడం, మీరు త్వరగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి, ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. నెక్స్ట్ సంగీతరావు సార్, గుడ్ మార్నింగ్.
కొంచెం స్పీడ్గా లీడర్స్. మీరు ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. సంగీతరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ భవానీ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం భూలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీ జూమ్ మీటింగ్ మా మనసును చాలా కుదిపేసింది మేడం. నిజంగా అసలు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేస్తే మీలాగా ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మేడం. మీరు విడాకులు దాకపోయి కూడా భర్తతో పోరాడి మీరు ఇట్లా గెలిచారు అంటే నిజంగా ప్రతి ఒక్క మహిళకు కూడా చాలా ఇన్స్పిరేషన్ మేడం. మీరు జూమ్ మీటింగ్ ఇస్తుంటే నేను ఒక అరటికాయలు అమ్ముకునే స్టూడెంట్ కి జాబ్ లేక అరటికాయలు అమ్ముకుంటుంటే నీ జూమ్ మీటింగ్ ఇప్పుడు వినిపించి నేను ఐడి చేశాను మేడం. సూపర్ మేడం. ఆ స్టూడెంట్ కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. నీకు చెక్ చూపించాను మేడం, నేను ఐడి తీసుకుంటాను మేడం, నీకు కాల్ చేస్తా జూమ్ అయిపోయిన తర్వాత అని చెప్పిపోయాడు. సూపర్ 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 మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం మీలాగా నేను కూడా సక్సెస్ అవ్వాలి మేడం. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటా ఫస్ట్ నుంచి నేను కూడా. థ్యాంక్ యూ భవాని మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. భూలక్ష్మి మేడం మీరు ఇలాంటి సెషన్లు మాకు ఎన్నో ఇస్తూ ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను మేడం. ఖచ్చితంగా మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎన్టీఆర్ సిఎంకే. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ సార్. అమ్మా సురేష్ గుడ్ సార్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. అమ్మా. నేను పిలుస్తానమ్మా, ఒక్క నిమిషం మీరు ఓపిక. సంగీతరావు సార్ గుడ్ మార్నింగ్ అమ్మా. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు మాట్లాడుతుంది. ఓకే మాట్లాడమను సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు, భూలక్ష్మి మేడం గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు కొన్ని చిన్న 3 కీ పాయింట్స్ మేము గమనించాం మేడం. ఫస్ట్ మీ టెస్ట్ మనకి పాదాభివందనం మేడం. హలో. అవన్నీ గురువు గారికి చెప్పండి. ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే మేడం, చిన్న జీవితం త్రాగుబోతు భర్త. ఆ జీవితం నుంచి గెలవాలి, కష్టపడాలి, నిలవాలి. మనం మన స్థాయిని పెంచుకోవాలి. సూపర్ మేడం మీ టెస్ట్ మనీ వల్ల. ఎందుకంటే నేను డిగ్రీ చదువుకున్నాను మేడం. కొంతమంది నేను దీని గురించి చెప్తుంటే నవ్వుతున్నారు మేడం. నేను చదువుకొని చెప్పగలిగి ఉండి కూడా నన్ను చూసుకొని నవ్వుతున్నానంటే ఇంకా మీరు ఎలాంటి స్ట్రగుల్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేశారనేది ఊహించుకుంటేనే కొంచెం చాలా ఊహాజనితంగా ఉంది మేడం. ఏది ఏమైనా మీరు గెలిచారు మేడం. మీ టెస్ట్ మనీ మాకు స్ఫూర్తి మేడం. ఖచ్చితంగా మేము మీ టెస్ట్ మనీని అనుసరిస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సంగీతరావు సార్. మీరు ఆల్రెడీ మంచి లీడర్. ఇలాంటి సెషన్స్ మీరు మరిన్ని విని స్పీడ్ గా సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ. సురేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎన్టీఆర్ త్రిబుల్ ఎన్టీఆర్ సార్ చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. భూలక్ష్మి మేడం గారు గుడ్ మార్నింగ్. మేడం గారు మీరు చెప్పినటువంటి విషయాలు నాకు బాగా నచ్చాయి. మీరు ఫీల్డ్ నుండి వచ్చిన తర్వాత పొద్దుపోయి వచ్చినా సరే మీ వారు తలుపు తీనందుకు మీరు ఆ రాత్రి అంతా బయటనే గడిపారు. ఆ రోజు కరెంట్ ఉందో లేదో, వాతావరణం ఎలా ఉందో తెలియదు, గాఢ అంధకారం ఎట్లా ఉందో తెలియదు, అయినా మీరు ధైర్యంగా నిలబడి ఈ వెస్టేజే నా జీవితము, నా జీవితాన్ని మార్చేదే వెస్టేజ్ అనే ధైర్యంగా నిలబడాలి. చూడండి, మీకు హ్యాండ్స్ అప్ మేడం. అంతేకాదు మీ వారు విడాకుడు ఇస్తాను అన్నా సరే మీరు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆయన్ని మీటింగులు తీసుకొని వచ్చి ఆయన మనసును కూడా మార్చారు. మీ యొక్క ధైర్యానికి మరొకసారి హ్యాండ్స్ అప్ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సురేష్ సార్కి ధన్యవాదములు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. జ్యోతి మేడం, కందుకూరు జ్యోతి మేడం. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ మాటలు అసలుకి చాలా మంది నిద్రపోతున్న వాళ్ళకి కూడా లేపి ఇంకా ఎందుకు నిద్రపోతున్నారు, లేచి పని చేసుకోండి అన్నట్టు ఉన్నాయి మేడం మీ మాటలు. అసలుకి నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ మేడం మీ మాటలు.
లేడీస్ కి చాలా మంది ఇంట్లో చాలా మందికి ధైర్యం మేడం మీ మాటలు. అసలు నిజంగా సార్ మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వకపోయినా మీరు మళ్ళా చాలా మంది ఆడపిల్లలకి ఇలాగే ఉంటది మేడం. నిజంగా ఫస్ట్ లో మాత్రం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, కానీ మనం ధైర్యంగా నిలబడితే ఖచ్చితంగా వస్తారు. ఒప్పుకోని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. మీటింగ్స్ లో మా సార్ కూడా ఇంతే మేడం. ఫస్ట్ లో అయితే అస్సలు ఒప్పుకునేవాడు కాదు. అలాంటిది ఫస్ట్ నేను బ్రాంజ్ అయినప్పుడు వచ్చాడు మేడం. అప్పుడు వచ్చి కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు కొంచెం పర్లేదు. పిలిస్తే నిజంగా మేడం. రానోళ్ళు గెలిస్తే వస్తారు. అవును సార్. జ్యోతి మేడం, ఓకే. పిలిస్తే ఇప్పుడు మేడం గారు గెలిచి తన భర్తను మార్చుకున్నారు. ఓకేనా? మీరు స్పీడ్ గా ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలో అది చేసుకుంటూ ధైర్యంగా ఎవరు వచ్చినా రాకపోయినా పోరాడిందా లేదా? నాకు తెలిసి మేడం మీద మీరు కొంచెం చదువుకొని ఉంటారు. మరి ఆవిడే గెలిచినప్పుడు మనం ఖచ్చితంగా గెలవగలుగుతాం. ఆ లోపాలను సవరించుకుంటూ ముందరికి వెళ్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ కొప్పోలు కిరణమయ్య మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ మీకు హ్యాండ్స్ ఆఫ్ మేడం. ఒక జీవితానికి గెలుపుందనే నమ్మకాన్ని పెంచుదామనే మాటకి మీ లైఫ్ స్టోరీ నిదర్శనం మేడం. నిజంగా ఆత్మబలాన్ని, సంకల్ప బలాన్ని కూడగట్టి ఆకాశాన్ని అయినా వంచొచ్చు అనే మాటకు కూడా మీరే నిదర్శనం. మీరెన్ని ఆటుపోట్లొచ్చినా, ఎన్ని ఎదుర్కొని, మీ ఆత్మబలం, మీ సంకల్ప బలంతో వెస్టేజ్‌లో నిలబడి సక్సెస్ సాధించినందుకు కంగ్రాట్స్ మేడం మీకు. మిమ్మల్ని నిదర్శనంగా తీసుకొని మేము కూడా ముందుకెళ్ళాలనుకుంటున్నాను. నేను న్యూ జాయినర్‌ని. మీరింకా ఫ్యూచర్‌లో ఇంకా మంచి సక్సెస్‌లు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు ఏవైతే చెప్తున్నారో అవన్నీ కూడా గురువు గారికే చెందుతాయి. ఎందుకంటే గురువు గారు లేకపోతే మనం లేము, వెస్టేజ్ లేకపోతే మనం లేము. ఇవన్నీ కూడా గురువు గారికి, వెస్టేజీకే అంకితం. సూపర్ సూపర్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శ్రావణి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు శ్రావణి, ధనలక్ష్మి మేడం టీం. నాకు బాగా మేడం మీ టెస్ట్ మనీ విన్నాక నాకు బాగా కనెక్ట్, మొత్తం ప్రతి ఒక్క మాట కనెక్ట్ అయింది మేడం. నా తలరాత దేవుడు ఇటు రాశాడేమో అని బాధపడేదాన్ని మేడం. కానీ మన తలరాత మనమే రాసుకోవాలి, మన చరిత్ర మనమే సృష్టించుకోవాలని బాగా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. అవకాశం బయట లేదు మేడం, ఇక్కడ ఉంది. మన రాత అవును మేడం. మార్చుకునే అవకాశం వెస్టేజ్ లో ఉంది. ఖచ్చితంగా మార్చుకొని నిలబడి గెలిచి చూయించు. థ్యాంక్ యూ మేడం. సూపర్ థ్యాంక్ సూపర్ యూ. సూపర్ తల్లి. బలంగా వస్తున్నాయి మాటలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మిరియాల శ్రీనివాసరావు సార్. నెక్స్ట్ కాశీ సార్. ఎస్ కాశీ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ చాలా బాగుంది మేడం ఇలా టెస్ట్ కొని. అసలు చాలా ఇంప్రెషన్ గా ఉంది మేడం. అసలు మీరు మీ సారు నైట్ అంతా బయట పెట్టారు చూడండి మేడం. మీరు బయటకు వెళ్ళేసి ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది మేడం. చేస్తే వెస్టేజ్ లో చేస్తాను అన్నారు చూడండి, ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది మేడం నాకు. ఇంకొకటి ఎంఎస్ఐ గారు చెప్పారు చూడండి మేడం, పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు మేడం, పేదరికంలో చనిపోవడం మనకు ఖచ్చితంగా తప్పే. అది మాత్రం నాకు బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి తాటపూడి. సార్ ఒక్క నిమిషం. ఎవరండి? మిరియాల శ్రీనివాసరావు సార్. సార్ చెప్పండి. సార్ సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ముందు మీకు గుడ్ మార్నింగ్ అండి. సార్, భూలక్ష్మి మేడం గారు బాధలు అవన్నీ విన్నాక మనం జెంట్స్ మైండ్ కూడా ఇంత తక్కువగా ఉన్నావేందా అసలు అని ఈరోజు చాలా బాగా ఉంది సార్ నాకు. మేడం గారు చాలా కష్టాలు పడి పాపం చాలా ఇబ్బందులు పడి, సార్ని అంటాం కాదు కానీ సార్, మామూలు జనరల్ గా ఏ మగాడైనా అలా అంటారు సార్. కానీ మేడం గారు నిలబడి కష్టపడి నిరూపించుకుంది సార్. భూలక్ష్మి మేడం గారు నమస్తే మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం గారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం గారు. భూలక్ష్మి మేడం ఉన్నారా? గుడ్ మార్నింగ్ సార్. భూలక్ష్మి మేడం గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం గారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లక్ష్మి తాటపూడి.
సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈ రోజు మీరు చెప్పిన మాటలకి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను మేడం. నిజంగా మేడం మీరు పడ్డ కష్టాలు నేను కూడా కొన్ని పడ్డాను మేడం. కానీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. మీకు మీ అమ్మగారు చేశారు మేడం. నిజంగా మేడం సారు మిమ్మల్ని బయటకు ఉంచి తలుపేసుకొని నైట్ అంతా ఉన్నప్పుడు మీ అమ్మగారు మీకు సపోర్ట్ చేసి తీసుకెళ్లారు. మాకైతే ఆ వెస్టేజ్ వదిలేసి మర్యాదగా వెళ్ళి కాపురం చేసుకోండి అమ్మ అంటారు మేడం. మీకు అదే మీ మేడం. ధైర్యానికి మేడం, మీ ధైర్యం ఈ రోజు నేను ఏదో ఆలోచనలో వింటూ వింటూ నిద్రపోయాను మేడం. మీరు ఒక మాట చెప్పినప్పుడు గబక్కన లేచి కూర్చున్నా మేడం నేను. ఆ మాట మేడం మీరు చెప్పారు కదా మేడం, పేదవాడిగా పుట్టడం సార్ చెప్పినట్టు పేదవాడిగా పుట్టడం మా తప్పే మేడం. అది తప్పో కాదో నాకైతే తెలియదు మేడం. మా తల్లిదండ్రులు పేదవాళ్ళు అది కనుకుంటే నీ నేను చేతిలో నా లేదు కదా పిల్లలు మేడం. అది నీ చేతిలో లేదు కదా. అవును సార్, నేను నా పిల్లలు పేదవాడిగా ఉండకూడదని నిర్ణయించుకున్నాను మేడం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీటింగ్కి వెళ్ళొచ్చినా కూడా సార్ ఒక్కొక్కళ్ళు మేము చూసాంలమ్మా, మేము మేము విన్నాంలే, అసలు నీకు ఎంత వచ్చింది అని అడుగుతున్నారు సార్ ముందు. చెప్తారా? కానీ ఎన్ని వస్తాయి మేడం? ఈ నెలలో నేను చెప్పాను సార్, నాకు 280 రూపాయలు వచ్చినాయి సార్. ఓకే ఓకే. నేను అదే చెప్పాను సార్, మీరు ఇన్నాళ్ళ నుంచి కొంటున్నారు కదా, మీకు ఎంత వచ్చినాయి, నాకు ఇది ఎంత వచ్చినాయి. అవన్నీ వస్తుంటాయి మేడం. మనం మీటింగ్స్ కి వస్తూ నేర్చుకుంటూ ఓకేనా, కొన్ని తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉంటే మీ సంకల్ప బలం గట్టిదైతే భగవంతుడు ఏదో ఒక రూపాన ఎవరో ఒకరి ద్వారా టీం ఇస్తాడు. ఓకేనా? ఓకే సార్, మాకు ఇచ్చిన టీం సార్ మీరందరూ సపోర్ట్ ఉన్నారు సార్. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా ఇందులో సాధించి గెలుస్తానని నమ్మకం నాలో ఉంది సార్. ఖచ్చితంగా అమ్మా, ఆ నమ్మకమే గెలిపిస్తుంది. ఖచ్చితంగా నాకు అవకాశం సార్. సార్ 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 ఎవరు? నేను టీవీ రమణని సార్ చెప్పండి చెప్పండి సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది సార్. సార్ ఇట్లాంటి ఏం చదువు రాకుండా ఇలాగా బ్రహ్మాండంగా బిజినెస్ చేసి రాణించింది సార్. 10 లక్షలు 15 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా చదువు ఉంది, కానీ ఇట్లాంటి మహాతల్లి చాలా గొప్పతనం సార్. ఇట్లాంటి వాళ్ళ చరిత్ర ఒక లిఖిత పూర్వకంగా ఉండాలి సార్. రాకుండా ఏం లేకుండా ఇంట్లో ఇబ్బందులు పడుతూ కూడా 80,000 తీసుకుందంటే ఎంతో గొప్పతనం సార్. ఇటువంటి వాళ్ళది మాకు రికార్డింగ్ చేసి మాకు కానీ అవకాశం కల్పిస్తే, చాలా మూర్ఖత్వంగా ఉన్న వాళ్ళు ఎవరా పర్లేదు సార్. మా ఇంట్లో మా అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిలు కూడా చెప్పడం కూడా కష్టం ఉంది. కొత్తగా జాయిన్ అయ్యాను, నేను ఎల్ఐసి సార్, 39 సంవత్సరాలు చేస్తున్నా. ఇటువంటి వాళ్ళ చరిత్ర అంటే ఝాన్సీ రాణి లాగా యుద్ధంలో పసిబిడ్డ వెనక కట్టుకొని భయం లేకుండా యుద్ధం చేసింది. అట్లాంటి మహాతల్లి చరిత్ర కావాలి సార్. థ్యాంక్ యూ రమణేష్ సార్, థ్యాంక్ యూ. లిఖిత పూర్వంగా ఉండాలి సార్. ఇటువంటి చరిత్ర కొంతమంది మాకు రికార్డింగ్ పెడితే మూర్ఖులు ఉంటారు కదా సార్, అటువంటి మూర్ఖులకి ఇది కట్టేసి వాళ్ళ చెవుల దగ్గర వినిపిస్తుంది. కట్టేపోతే మళ్ళీ తప్పించుకోపోతారు వాళ్ళు. రికార్డ్ చేద్దాం, రికార్డ్ చేసి పెడదాం సార్. రికార్డింగ్ కావాలి సార్, ఈ రికార్డింగ్ కావాలి నాకు. థ్యాంక్ యూ. నాకు తప్పనిసరిగా రికార్డింగ్ కావాలి. నేను కొత్తగా జాయిన్ అయ్యాను సార్. థ్యాంక్ యూ రమణేష్ సార్. చాలా మంది ఉన్నారు, మాట్లాడి రికార్డింగ్ పెట్టిద్దాం. చాలు సార్, రికార్డింగ్ కావాలి సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ ఉంటా సార్. థ్యాంక్ యూ. దుర్గా మేడం గుడ్ మార్నింగ్. సార్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఎలా నిలబడి చేశారో అలా నాకు కూడా నెగిటివ్లు వస్తున్నాయి మేడం. కాకపోతే నిన్న అసలు నాకు బాగాలేదు, అయినా సరే నేను మీటింగ్ కి రావాలి అని నా మనసులో అనుకుంటా ఉన్నాను మేడం. వచ్చాను. కాకపోతే ఇలా మీరు వాణిముత్యం అంటున్నారు, వాణిముత్యం కంటే పెద్దదే మేడం వెస్టేజీ. మేడం నేను ఒక చిన్న మాట చెప్పనా? చెప్పండి మేడం. స్టేజీ మీద కాదు, కుర్చీలో కూడా కూర్చోలేని పరిస్థితిలో కూడా నేను మీటింగ్కి వెళ్ళాను మేడం. నా నడుము బెల్ట్ లేని సహకరించదు కూర్చోడానికి, కూర్చోలేని పరిస్థితి నాది. ఆ పరిస్థితిలో మీటింగ్కి వెళ్తే గురువు గారి పక్కన 3 త్రిమూర్తులు కూర్చొని ఉన్నారు. నేను కూర్చోలేని పరిస్థితి అంటే నేను ఏ పరిస్థితిలో వచ్చానో గురువు గారికి సార్ వాళ్ళకి అందరికి తెలుసు. నేను మీటింగ్కి నా పరిస్థితి తెలుసుకొని గురువు గారు చెయ్యి ఇచ్చి లేపి గురుగారి పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడే నాకు అదృష్టం పట్టుకుంది మేడం. అలాగే ఏదో ఒక రోజు అదృష్ట దేవత నీ తలుపు తట్టింది, అందుకే నువ్వు స్టేజీకి వచ్చావు. సూపర్.
సూపర్. ఆ త్యాగాలన్నీ కూడా కౌంట్ అయిపోయినాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చందు థ్యాంక్ యూ సార్. సార్. చందు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చందు సార్. గుడ్ మార్నింగ్ మేడం. సో మళ్ళీ ఒకసారి మన సిస్టానికి చదువుతో సంబంధం లేదంటే అందరికి గుర్తు చేశారు మేడం. అండ్ మీ స్టోరీ కూడా నాకు పర్సనల్ గా అయితే చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. సో ఈ రోజులో ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు అంటే చాలా విన్నాను, చాలా చూసాను, చాలా చేసాం కూడా అంటున్నారు. చదువుకున్న వాళ్ళే మేడం. బట్ మీకు చదువు లేనప్పటికి కూడా గట్టిగా ఇచ్చే ఫలితమే ఈ రోజు మా కళ్ళ ముందు కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇంక ముందు మిమ్మల్ని ఇన్స్పైర్ తీసుకొని మేము కూడా ముందుకు వెళ్తాం మేడం. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ థ్యాంక్ యూ యూ థ్యాంక్ చందు యూ సార్. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్వర్ణ కుసుమ కోమలి. లాస్ట్ 2 ఎస్. నెక్స్ట్ అనంత మేడం. లాస్ట్ 1. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. విలక్షణ మేడం. గుడ్ మేడం మార్నింగ్. నేను గుడ్ ఫస్ట్ మార్నింగ్. టైం మేడం మాట్లాడడం. సూపర్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము కూడా వర్క్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. మీరు మాట్లాడేవన్నీ బాగా నచ్చాయి మేడం. నాకు మాట్లాడాలంటే టెన్షన్. అమ్మ మనం మాట్లాడాలంటే కాదు, విడిగా మాట్లాడతాం. బట్ జూమ్ లో అందరి ముందు మాట్లాడడానికి భయపడతాం. బటానికి అవును సార్. నేను అవును కదా? ఫస్ట్ అది టైం సార్ మాట్లాడ మాట్లాడటం. మేడం అవును. అవును మేడం చెప్పండి. మాటలు విని మాట్లాడాలనిపించింది సార్ మేడం తోటి. సూపర్ సూపర్. మేడం కదిలిచ్చింది అందరిని. ఈ రోజు త్రిమూర్తి మొత్తాన్ని దుప్పట్లో నిద్రపోతున్నాడు మొత్తాన్ని నిద్ర లేపింది ఈ రోజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని థ్యాంక్ యూ. ఇన్స్పిరేషన్ గా చేసుకొని మేము కూడా వర్క్ చేసుకోవాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ భూలక్ష్మి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ కొండేపేటి. ఓకేనా, చాలా ఇన్స్పిరేషన్. నా వరకు నాకు కూడా ఎప్పటి నుంచో వినాలనుకున్నాం మీ స్టోరీ. విడిగా అడగటం కుదరదు. జూమ్ అడుగుదాం అనుకొని నిన్న భలే అదృష్టం, స్టేజ్ మీద ఇద్దరం ఎదురుపడటం. అవును సార్. కలుద్దాం. ఓకేనా, ఓకే. కలిసి వర్క్ చేసుకుందాం. అడగంగానే ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఓకేనా, ఓకే. ఇంకెప్పుడన్నా థ్యాంక్ యూ సార్. ఒకసారి మళ్ళీ 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 అవసరమైనప్పుడు జూమ్ ఇవ్వాలి మా టీం కి. ఓకే సార్. త్వరలోనే అలాగే ఖచ్చితంగా మీరు ఇస్తాను. 1 lakh తీసుకోవాలి. మీ వారితో కలిసి మీరు థాయిలాండ్ ట్రిప్ రేపు డిసెంబర్ లో వెళ్ళాలి. చాలా మంది అజ్ఞానులు, కళ్ళుండి కూడా చూడలేని గుడ్డి వాళ్ళు అంటారు వాళ్ళని. ప్రెస్టేజ్ ఇంకా చెయ్యాలా, ఉంటదా, అయిద్దా, ఇట్లాంటి మాటలు చాలా బయట వినపడుతున్నాయి. అలాంటి వాళ్ళకి కళ్ళు తెరిపించారు మీరు ఈ రోజు. ఓకేనా, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ. దినేష్ సార్, క్లోజ్ ది జూమ్.